క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇన్కమ్ సర్టిఫికేట్ల కోసం తిరుక్కునే రోజుల నుంచి మన సైన్లే దాని మీద వస్తే ఎలా ఉంటుంది? అయ్యి ఉంటుంది ఫీల్, గట్టిగా ఉంటుంది చాలా. అతను బ్యాక్ బెంచర్, చదువు 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 అని చెప్పేసి అటు పేరెంట్స్ ఇటు టీచర్స్ అతన్ని బాగా ఇబ్బంది పెట్టడంతో ఒకానొక టైంలో ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆ టైంలో ఏం చేయాలి నాకు తెలియదు సార్, జస్ట్ ఇంటి నుంచి వెళ్ళిపోవాలంతే. నాన్న నాకు కొట్టారు, నేను స్కూల్కి వెళ్ళకూడదు. ఇంకా ట్రైన్ వచ్చింది, ఓకే, నా ప్రయాణం మొదలైంది అనేసి ఎక్కిపోయాను. అప్పటికి మధ్యాహ్నం అయిపోయింది, ఆకలి వేస్తుంది. ఒక డ్రైనేజ్ వాటర్ వెళ్తుంది, ఓకే, డ్రైనేజ్ వాటర్ అలా వెళ్తుంటే అక్కడ ఒక జాంపండు అనిపించింది. సో ఇంకా ఆకలేసింది, తుడుచుకొని అలా తినేసా. కూరగాయలు వేసే వాళ్ళ దగ్గర అంకెలు ఉంటాయి కదా సార్, అవునవును, ఆ అంకెల దగ్గరికి వెళ్ళి పడుకున్నా. పొద్దున్న మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తుడుస్తున్నారు, తుడుస్తుంటే నేను ఇలా ఇలా కదులుతున్నా. వాళ్ళు ఒకటి అన్నారు అంటే నీ కోసం మాత్రమే, స్వార్థం లేని ప్రేమ వాళ్ళ ముగ్గురిదే. అవును, గురువుది, అమ్మది, నాన్నది. అవును. ఆ టైంలో నాన్నకి అమ్మ సపోర్ట్ లేకపోతే నాన్నగారు అలా ఉండేవారు కాదు, మేము ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కూడా. అంటే మన తల్లిదండ్రులే మనకి ఇది. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి నేను ఎక్కడ పుస్తకాలు చదవాలి, మా అమ్మగారు ఒక్కరినే చదివా. సైన్ అనేది కొన్ని వందల మంది జీవితాలను మారుస్తుందంటే అవును, 100% ఖచ్చితంగా ఇటు రావాలనిపించింది. నా లైఫ్లో వచ్చిన ఫస్ట్ సక్సెస్, మా అమ్మ నాన్నలు కూడా ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసిన సక్సెస్ అది. సో వన్స్ చూసిన తర్వాత డిప్యూటీ తహసీల్దార్లో వచ్చింది. ఇది నాదే కాదు, నువ్వు 4-5 సార్లు చెక్ చేసిన తర్వాత అమ్మాయిల దగ్గరికి వెళ్ళా. నాన్న అయితే ఏడ్చారు, అమ్మ అయితే ఇంకా ఫోన్ చూసుకోవాలి సరదా పడి, రాజుగాడు అని నాన్నని, ఓకే, రాజు నీ కొడుకు ఎంఆర్ఓ అవుతాడరా అని. డిప్యూటీ తహసీల్దార్ అయ్యానంటే నాన్నకున్న వాల్యూ వేరే. కొన్నిసార్లు బండి మీద వెళ్తారు, ఇప్పుడు నడుచుకుని వెళ్తారు, ఎందుకంటే నా కొడుకు డిప్యూటీ తహసీల్దార్ అయ్యారు. సక్సెస్ రానంత వరకు వీడేమీ రాదు, సక్సెస్ వచ్చిన తర్వాత మనవాడే మనవాడు కొడుకు అని మాట్లాడుకున్నాను. అంటే విజయం వచ్చినప్పుడు దాన్ని నువ్వు ఎంత గొప్పగా తీసుకుంటావంటే అది నీ ఫెయిల్యూర్స్ ద్వారా తెలుస్తుంది. ఖచ్చితంగా 10 yearsలో ఒక్కసారి కూడా ఎప్పుడు విజయం రుచి కూడా మనకు తెలియదు. ఓకే, ఎప్పుడూ ఓడిపోవడమే తప్పించి. ఇక్కడ గెలిచేవాడికి ఎలా గెలవాలనేది మాత్రమే తెలుసు, వాడికి ఒకటే రోడ్డు తెలుసు. నాకు ఎన్ని రకాలుగా ఓడిపోవాలనేది తెలుసు. సక్సెస్ ఏముంది, ప్రపంచం నీకు పరిచయం చేస్తా. ఒకసారి ఓడిపోయి చూడు, ప్రపంచం అంటే ఏంటో నీకు చూపిస్తుంది. అంటే ఎంత గొప్పగా ఫెయిల్ అయితే అంత గొప్పగా విజయాన్ని సాధిస్తాం. నీ చరిత్ర అంత గొప్పగా ఉంటుంది. గ్రేట్ వర్డ్స్, సూపర్. అసలు స్టూడెంట్స్ కూడా చెప్తున్నా, క్వశ్చన్ చేయండి. ఓకే, మన చదువు మనల్ని ప్రశ్నించాలి. పిల్లాన్ని చదివిస్తే వాడు బాగుపడతాడు, ఒక ఆడపిల్లని చదివిస్తే కుటుంబం మొత్తం బాగుపడతాడు. పిల్లల్ని అర్థం చేసుకోకుండా నువ్వు చదువు అంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రెజర్గా ఫీల్ అవుతారు. ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్, ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన టెస్ట్ సిరీస్ని చూస్తే నీకు ఇన్స్టిట్యూట్ అర్థమవుతుంది, నీకు అర్థమవుతుంది ఎగ్జామ్. అంటే అందరూ చెప్తారు స్మార్ట్ వర్క్ ఉండాలి. ఆ స్మార్ట్ వర్క్ ఏంటి ఎవడు చెప్పడు. సోషల్ మీడియా ఉండాలి, దాన్ని సరిగ్గా వాడుకోవాలి. మంచి స్నేహితులు ఉంటే ఏదైనా సాధించవచ్చు. వెల్కమ్ టు భీష్మ అకాడమీ. నేను మీ బీకే రావు. మన మట్లో ఆణిముత్యాల సిరీస్లో భాగంగా ఈరోజు మరొక అద్భుతమైన మట్లో ఆణిముత్యాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. అతను బ్యాక్ బెంచర్, చదువు అని చెప్పేసి అటు పేరెంట్స్ ఇటు టీచర్స్ అతన్ని బాగా ఇబ్బంది పెట్టడంతో ఒకానొక టైంలో ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఈరోజు గ్రూప్ 2 ఆఫీసర్గా నిలిచి మన ముందుకు వచ్చారు మనం మణికంఠ గారు. నమస్తే సార్. నమస్తే సార్. మీరు చదవడం వల్ల కాదని చెప్పేసి ఒకనొక టైంలో ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు గ్రూప్ 2 ఆఫీసర్గా, అది కూడా డిప్యూటీ తహసీల్దార్గా మన ముందుకు వచ్చారు. ఎలా అనిపిస్తుంది సార్? హ్యాపీ సార్. అసలు గుర్తున్నాయా ఆ రోజులు? గుర్తున్నాయా? ఖచ్చితంగా. వాటి వల్ల ఇక్కడికి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాను కదా, సో అవి మర్చిపోలే. ప్రతి ఇయర్ ఆ డేట్ వచ్చేటప్పటికి అన్నీ గుర్తొస్తుంటాయి. సార్లు కూడా గుర్తొస్తున్నారేమో, కొట్టిన సార్లు, తిట్టిన సార్లు, అంతే, పొగిడిన సార్లు కూడా. అంటే ప్రతి సక్సెస్ లో ఫెయిల్యూర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి సార్. అంతే, అంటే ప్రతి సక్సెస్ లో ఫెయిల్యూర్స్ మాత్రమే నాకున్నాయి. అంతే, ఫస్ట్ టైం సక్సెస్ అంత లేదండి. అంటే ఫెయిల్యూర్ అయిన వాడు ప్రతిసారి ఫెయిల్యూర్ అవుతాడని చెప్పలేము. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అప్నా టైం ఆయేగా. ఈరోజు మీ టైం వచ్చింది, ఎలా అనిపిస్తుంది? హ్యాపీ సార్. అంటే
10 years ఈ ప్రిపరేషన్ టైంలో ఉండి ఒక్కసారి ఎన్నాళ్ళు ఎప్పుడు సక్సెస్ వచ్చింది లేదు. ఈ 10 years 2016లో మొదలుపెట్టింది, 2026లో సక్సెస్. 10 yearsలో ఒక్కసారి కూడా ఎప్పుడు విజయం రుచి కూడా మనకు తెలియదు. ఓకే, ఎప్పుడు ఓడిపోవడమే తప్పించి, అంటే ఓడిపోవడం అలవాటు అయిపోయింది, విజయం కొత్తగా ఉంది అంతే. అంటే దీన్ని ఎలా ఫేస్ చేయాలో కూడా తెలియదు కొన్నిసార్లు. అంటే ప్రతిసారి చివరి వరకు వెళ్ళి ఓడిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడితే అది తీసుకోలేము. బట్ తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నారు సార్. సో మనం ఇంటర్వ్యూ వెళ్ళే ముందుగా మీ గురించి, మీ బాల్యం గురించి మీ మాటల్లో. నా పేరైతే మణికంఠ, మీ అందరికీ తెలుసు. సో మాది శ్రీకాకుళం, నేను పుట్టి పెరిగింది, నా చదువు, నా విద్యాభ్యాసం అంతా కూడా శ్రీకాకుళం. ఓకే. మా నాన్నగారి పేరు సీతారామరాజు గారు, అమ్మగారి పేరు లక్ష్మి, నాకు అన్నయ్య ఉన్నాడు ధర్మరాజు, మా వదిన పేరు చంద్రప్రియ. ఓకే, అంటే చిన్న ఫ్యామిలీ, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, ప్రగతికి పంచి సూత్రాలు అంటే. కానీ ఒకనొక టైంలో నాన్నగారు చాలా స్ట్రగుల్స్ అయ్యారంట కదా? ఎస్ సార్, చాలా అంటే చాలా అయ్యారు. సో 10th క్లాస్ అయింది అప్పట్లో. నాన్నగారు అప్పుడే 10th క్లాస్? నాన్నగారు 10th క్లాస్ అయ్యారు. సో అప్పట్లో పాస్ అయ్యారు కూడా, 10th క్లాస్ చదవడం కాదు, పాస్ అయ్యారు కూడా. అంటే వాళ్ళ ఫ్యామిలీ కండిషన్స్ ఎలాంటివంటే వాళ్ళు వేరే ప్రాంతం నుంచి నర్సన్పేటకి వలసలో వచ్చారు. ఎక్కడ అసలు? మా ఫోర్ఫాదర్స్ది వెస్ట్ బెంగాల్. ఓకే. అంటే మా తాతయ్య కూడా జైలుకి వెళ్ళారు. ఎందుకు? ఇండిపెండెన్స్. ఓకే, మూమెంట్, క్విట్ ఇండియా మూమెంట్. ఓకే ఓకే, ఆ ప్రభావం మీ మీద కూడా ఉంది. క్విట్ ఇండియా మూమెంట్లో మా తాతయ్య పేరు లక్ష్మణమూర్తి. బట్ ఎటువంటి ప్రాపర్ ఇవి లేకపోవడంతో ఎవరికి తెలియదు. ఓకే. సో తాతయ్య క్విట్ ఇండియా మూమెంట్లో వెళ్ళారు, ఆయన చెప్పారు మాకు. ఓకే. సో అప్పుడు వాళ్ళకి అక్కడ ఏ కండిషన్స్ ఉండేవి కదా అప్పట్లో, బెంగాల్లో అల్లర్లు కూడా జరిగాయి. సో అప్పటితో వాళ్ళు ఇటు సైడ్ వచ్చేసారు, మైగ్రేట్ అయ్యారు, మన దగ్గరికి వచ్చేసారు, శ్రీకాకుళంకి వచ్చేసారు. ఓకే. అక్కడ ఏదో చిన్న పనులు చేసుకొని ఏమి ఉండేవి కాదు. సో అప్పుడు మేము ఉంటున్న ఊరికి నర్సన్పేటకి వచ్చేసారు. ఓకే. నర్సన్పేటలో అసలు పడుకోవడానికి కూడా వాళ్ళకి ప్లేస్ లేదు. అయ్యో. తాతయ్య వాళ్ళు మా నర్సన్పేట. అవును కదా పాపం, అక్కడ నుంచి వచ్చేసారు. అక్కడి నుంచి వచ్చేస్తే వేరే వాళ్ళ ఇంట్లో కాదు, షాప్లో చిన్న ప్లేస్, అంటే ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్నంత ప్లేస్లో మా తాతయ్య, నానమ్మ, మా నాన్నగారు పడుకునేవారు. అది కూడా వేరే వాళ్ళు స్థావరం ఇస్తే ఉన్నాం అప్పుడు వాళ్ళు. ఓకే. అప్పట్లో నాన్నగారు వాళ్ళకి చిన్న టీ షాప్ ఉండేది, తాతయ్య, నాన్నమ్మ. ఓకే ఓకే. వాళ్ళు అన్ని షాపులకు వెళ్ళి టీ అమ్మగారు. నాన్నగారు కూడా అప్పుడు 10th క్లాస్ ఉండడం వల్ల గవర్నమెంట్ స్కూల్లో అయినా వాళ్ళకి చదివించడానికి స్తోమత లేదు తాతయ్య, నాన్నమ్మకి. చదివించారు, బట్ నాన్నకి పట్టుదల ఎక్కువ. ట్యూషన్కి వెళ్ళి మరి 5 రూపాయలు ఇచ్చిన డబ్బులకి అదే చదువు కోసం వాడేవారు. ట్యూషన్కి వెళ్ళారు, 10th క్లాస్ అయ్యారు. బట్ వాళ్ళ కండిషన్స్ మంచిగా లేకపోవడం వల్ల నాన్నని ఇంకెక్కువ చదివించలేకపోతే 10th ఆపేశారు. తర్వాత ఏదో ఒకటి చేయాలి కాబట్టి తోపుడు బండ్ల మీద ప్రతి సంతకి వెళ్ళి బట్టలు అమ్ముకునేవారు. బట్టలు అమ్మేవారు. సో అలాగే మోస్ట్లీ ఒక 10 years వరకు, 1990s 2000 వరకు అలానే ఉండేది. తోపుడు బండ్ల మీద లేకపోతే బైక్ మీద, సైకిల్ మీద ఊరూరు వెళ్ళి అమ్మేవారు. ఆ తర్వాత చిన్నగా ఇది అవ్వడంతో షాప్ పెట్టుకునే స్థాయికి వచ్చారు నాన్న. లైక్ మొత్తం కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళు. ఆ కష్టంతో వచ్చాడు నాన్న. అంటే స్టిల్ ఎప్పటికీ స్ట్రగుల్ అవుతూనే ఉంటారు ఆయన. మేము ఎంత స్థాయికి వచ్చినా నేను వ్యాపారం చేస్తానంట. మాకు క్రెడిట్ ఇచ్చే సావుకారులు ఉంటారు, వాళ్ళు అంటారు మీ నాన్నతో షాప్ మూయించారు కదా, ప్రశాంతం కూర్చోవలరా అంటారు. బట్ నాన్నేమో చిన్నప్పటి నుంచి అలవాటు అయింది, వదులుకోలేదు. వాళ్ళు కష్టజీవులు అండి, అంతే. మీరు డిప్యూటీ కలెక్టర్ అయినా, రేపు కలెక్టర్ అయినా నాన్నకి అమ్మ సపోర్ట్ ఎక్కువ. సెల్ఫ్ ఇండిపెండెంట్ గా బతకడానికి ట్రై చేస్తారు వాళ్ళు, అంతే. నాన్న అయితే అలానే ఉంటారు. సో స్కూలింగ్ ఎక్కడ? నా స్కూలింగ్ అంతా నర్సన్నపేటలో చదువుకున్నాను. 1 to 6th వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. 1 to 6th జోగంపేట, 5th వరకు జోగంపేట స్కూల్ అని, 6th క్లాస్ గవర్నమెంట్ హై స్కూల్ చదువుకున్నాం. తర్వాత నుంచి 7th to 10th విజ్ఞాన్ విద్యానికేతన్లో చదువుకున్నాం. సో అది నేను 10th వరకు చదువుకున్నాను. ఓకే. ఒకనొక టైంలో ఊళ్ళో వాళ్ళు మిమ్మల్ని బాగా ఇబ్బంది కూడా పెట్టేవారంట. అది ఏంటో నాకు తెలియదు. ఏం జరిగింది సార్ అప్పుడు? సార్ యాక్చువల్లీ 2008లో అయింది.
అంటే ఎవరిని తప్పు పట్టాలని కాదు, బట్ ఈ జరిగిన ఇన్సిడెంట్ మేమేంటో మా ఫ్యామిలీ ఏంటో మాకు తెలిసేలా చేసి. ఓకే. అంటే మా అత్తయ్య వాళ్ళు, మా నాన్న వాళ్ళ అక్క, అంటే వాళ్ళు వ్యాపారం పెట్టారు, కానీ కష్టమో నష్టమో పాపం కష్టపడ్డారు వాళ్ళు కూడా, కానీ అప్పులు అయిపోయారు. దాదాపు అప్పట్లోనే కొన్ని లక్షలు అప్పులు అయిపోయారు. అంటే వాళ్ళు కూడా ఎవరైనా బిజినెస్ పెట్టేది లాభపడాలి, బట్ వాళ్ళకి లెక్క కలిసి రాలేదు. 15 లక్షల వరకు అప్పు చేశారు. చివరికి ఏది వ్యాపారం అనుకూలంగా లేకపోయేసరికి వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే ఆ టైంలో నాన్న షూరిటీగా ఉండొచ్చేమో కానీ, బట్ ఆ టైంలో చాలా మంది అప్పుల వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళని ఇబ్బంది పెట్టారు. వాళ్ళకంటే దగ్గర ఉన్న వాళ్ళు మేము, మా బాబాయ్ వాళ్ళు మేము, మాకు వాళ్ళకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టారు. ఎంత ఇబ్బంది అంటే సంబంధం లేని మా అమ్మని పచ్చిబూతులు తిట్టారు. ఇప్పటికీ నా చెవుల్లో వినిపిస్తాయి ఇప్పుడు మాట్లాడుకుంటుంటే. ఇంకొన్ని సిచ్యువేషన్లు అయితే మా ఇంటికి తాళం వేశారు. మేము ఉండే కాలనీలో ఒక గ్రౌండ్ ఉంటుంది సార్, ఆ సీన్ నాకు కనిపిస్తుంది ఇప్పటికంటే. నేను అప్పుడు 7th క్లాస్ నాది. అవును, చిన్నతనంలో ఏం జరిగినా కూడా మనకు. సో ఆ టైంలో ఆ గ్రౌండ్లో మా నాన్నగారు ఒక్కరి మధ్యలో ఉంటే ఒక 30-40 మంది మా నాన్నని మధ్యలో వండిపెట్టి కొట్టలేదేమో నాకు తెలీదు, అందరూ గొడవలు ఆడారు మా నాన్నతో. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎలాంటి పరిస్థితి అంటే కనీసం మాకు 10,000 అప్పు ఇవ్వడానికి కూడా భయపడేవారు జనాలు. వ్యాపారం చేయాలంటే మాకు అప్పే ఉండాలి, ఎందుకంటే మా తాత ముత్తాతల నుంచి మాకు డబ్బులు ఏం లేవు. చదివించాలన్నా అంటే మాకు 1,500 ఫీజు, ఆ 1,500 ఫీజుకి కూడా సంవత్సరం అంతా సార్లు మా చుట్టూ తిరిగేవారు. అంటే అర్థం చేసుకోండి, అంటే ఆ ఫీజు కూడా కట్టలేని స్థాయిలో మేము ఉండే. ఆ టైంలో వ్యాపారంకి మాకు కావాలంటే మాది క్రెడిట్ బేస్డ్ మీద తిరుగుతుంది మొత్తం. అవును, బిజినెస్ అంటే. సో ఎవరు అప్పిచ్చేవాళ్ళు కదా, అంటే కనీసం 10,000 15,000 కూడా అప్పిచ్చేవారు కదా ఆ టైంలో, ఆ సిచ్యువేషన్ వల్ల. కానీ మమ్మల్ని ఒకే ఒక సావుకారు నమ్మేవారు, కుసుమంచి సుబ్బారావు గారు. ఆయన ఉండడం వల్ల అంటే మనకు మంచి చేసే వాళ్ళని మర్చిపోకూడదు అంటారు, అంతే కదండి. ఆయన వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నామంటే ఆయన కూడా ఏదో ఒక పరోక్షంగా మాకు ఆయన చేసిన సాయం. ఎవరు అప్పు ఇవ్వని స్థాయిలో మమ్మల్ని నమ్మి మాకు క్రెడిట్ మీద సరుకిచ్చి మమ్మల్ని నడిపించారు ఆయన. సో ఆయన వల్ల కొంచెం ఇదయ్యి అప్పులు అప్పట్లు ఉండేవి. సో దానివల్ల ఆ తర్వాత అమ్మ కూడా షాప్కి వెళ్ళడం నేర్చు. అంటే చాలామంది ఉమెన్ని చాలా తక్కువ చేసి చూస్తారు. ఆయన ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి నేను ఎక్కడ పుస్తకాలు చదవాలి, మా అమ్మగారు ఒక్కరినే చదివా. అంటే ఆ టైంలో నాన్నకి అమ్మ సపోర్ట్ లేకపోతే నాన్నగారు అలా ఉండేవారు కాదు, మేము ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కూడా. అంటే మన తల్లిదండ్రులే మనకి ఇది, అంతే కదండి. అంటే మనం ఎక్కడి నుంచో ఇన్స్పైర్ అవుతాం మోస్ట్లీ. బట్ అంబేద్కర్ గారు ఒకటి చెప్తారు, నేను ఈ దేశ పురోగతిని మహిళలు సాధించిన పురోగతిలో కొలుస్తాను. సో నేను మా అమ్మ సాధించిన పురోగతిలో నేను ఈ దేశ పురోగతిని చూసాను. అంటే ఆయన చెప్పిన మాటలు కావచ్చేమో కానీ నేను రియల్గా చూసా. ఒక మహిళ నిలబడింది అంటే ఇంటి కోసం ఎన్ని అడ్డంకులైనా ఆవిడ సాధించగలదు, ఒక ఇంటిని నిలబెట్టగలదు. పిల్లాన్ని చదివిస్తే వాడు బాగుపడతాడు, ఒక ఆడపిల్లని చదివిస్తే కుటుంబం మొత్తం బాగుపడతాడు. 7th క్లాస్ చదువుకున్నారు, వాళ్ళ పరిస్థితి ఇంకా అగమ్య గోచరం. చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు, సూసైడ్ చేసుకుని అప్పులు లేక. ఇది 1980sలో. మా అమ్మమ్మ ఒక్కరే వాళ్ళని నెట్టుకుంటూ ముందుకు వచ్చింది. ఆవిడకి ఏమీ చదువులేదు, 7th క్లాస్ అమ్మ చదువుకుంది, అప్పట్లో ఏమీ చదివించలేదు. దాన్ని వాళ్ళు కూడా వచ్చి చదువు లేకపోయినా నాన్నకి వ్యాపారంలో తోడుండి ఉన్న అప్పులన్నింటినీ కష్టపడి వాళ్ళిద్దరే షాప్కి వెళ్ళేవారు. ఆదివారాలు కూడా షాపులకు వెళ్ళిపోయారు. అంటే వచ్చిన కొన్ని డబ్బులైనా ఏదో ఒక విధంగా ఇది చేసుకోవాలి అంటే. ఒకనొక టైంలో ఇల్లు కూడా అమ్మేసి అద్దెంట్లో 4-5 ఏళ్ళు ఉన్నాం మేము. అమ్మ నిలబడడం వల్ల అన్నీ ఒక్కొక్కటిగా సాధించుకుంటూ ముందుకు వచ్చాం. ఈ చైల్డ్హుడ్లో మీరు 10th క్లాస్ ఉన్నప్పుడు ఏమైంది? వెళ్ళిపోయారంట ఇంటిని వదిలేసి, ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ అంటే ఏం జరిగినట్టు ఈ టైంలో? అంటే ఆ టైంలో సార్ యాక్చువల్లీ ఇది 2010 January 20th. January 19th ఏం జరిగిందంటే స్కూల్కి వెళ్ళలేదని నాన్న నాకు కొట్టారు. నాన్న కొట్టారా? నైట్ 8కి, అది కూడా గుర్తుంది. సో
స్కూల్కి వెళ్ళకుండా ఆడుకున్నాం. ఓకే. పబ్లిక్ పరీక్షలు పడుతున్నాయి కదా, స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేదని టీచర్లు ఫోన్ చేస్తే నాన్న కొట్టారు. ఓకే. ఎప్పుడు నాన్న కొట్టలేదు, అమ్మ అంటే సరదాగా కొడుతుందేమో కానీ నాన్న ఎప్పుడు కొట్టలేదు. నెక్స్ట్ రోజు మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి, ఇటేమో నాన్న కొట్టారు. నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి. 20 రూపాయలు ఉన్నాయి. 20 రూపాయలు ఉన్నాయి. అవన్నీ 2 రూపాయల బిల్లులు. ఓకే. 20 రూపాయల బిల్లు. ఇంకా ఏం చేయాలని అనిపించింది. ఇంక ఇంటి నుంచి వెళ్ళిపోదాం అనిపించింది. అంటే ఆ టైంలో ఏం చేయాలో నాకు తెలియదు సార్. జస్ట్ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అంతే. నాన్న నాకు కొట్టారు, నేను స్కూల్కి వెళ్ళకూడదు, ఇంటి నుంచి వెళ్ళిపోవాలి, ఎలాగైనా వెళ్ళిపోవాలనేసి మా ఊరి నుంచి తిలారి స్టేషన్ ఉంటుంది. ఓకే. అక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్స్. ఆటో ఛార్జ్ అప్పట్లో 6 రూపాయలు. ఓకే. నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి. అన్నకి 4 రూపాయలు ఇచ్చా, తిలారిలో దింపేశాడు. స్టేషన్ ఎక్కా అంటే మార్నింగ్ డిఎంఈ ఉంటుంది మాకు. పలాస నుంచి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ ఉంటుంది. నాకు ఐడియా ఉంది, చిన్నప్పుడు వెళ్తాం కదా, వెళ్దామా వద్దు, ఇంటికి వెళ్ళిపోదామా అని ఎలా పట్టుకొని గీసుకొని అయ్యో ఏదేదో చేసుకొని పిచ్చి పనులన్నీ చేశారు చిన్నప్పుడే 10th క్లాస్. అప్పుడు అది మీకు చాలా పెద్ద సమస్య. అది అవును సార్, నాన్న కొట్టడం స్కూల్కి వెళ్ళడం అది పెద్ద సమస్య, చాలా పెద్ద సమస్య. ఇంక రైల్వే స్టేషన్ లో కూర్చున్న ప్లాట్ఫామ్ లో వెళ్ళాలా వద్దా, ఇటు వెళ్ళిపోదాం. ఇంకా ట్రైన్ వచ్చింది, నా ప్రయాణం మొదలైందనేసి ఎక్కిపోయాను. నేను ఉత్తర సింహాచలంలో దిగిపోయా. సింహాచలం స్టేషన్ దిగిపోయిన తర్వాత 16 రూపాయలు ఉంది. అప్పటికి మధ్యాహ్నం అయిపోయింది, ఆకలి వేస్తుంది. ఆ 16 రూపాయలతో 10 రూపాయలు బొండం తాగేసి, కొబ్బరి బొండం. ఇంకా 6 రూపాయలు అంటే బజ్జీలు ఉంటే బజ్జీలు తినేసి డబ్బులు అయిపోయాయి. పోనీ బస్సు ఎక్కుదామన్నా డబ్బులు లేవు. ఇప్పుడు వేరే నార్మల్ లోకల్ బస్సులు ఎక్కుదామన్నా సింహాచలం నుంచి సబ్బవరం వెళ్ళా, సబ్బవరం నుంచి మరిపాలెం వెళ్ళా. దాదాపు ఒక 25 to 30 కిలోమీటర్స్. ఎన్ని రోజులు జర్నీ? ఒక్కరోజే. మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయితే నైట్ 8కి వెళ్ళా. 30 కిలోమీటర్స్ అక్కడికి నడుచుకుంటూ. తెలియదు సార్, నాకేం తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వెళ్ళిపోవాలి అక్కడికి. 30 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళా. మధ్యలో ఒక బండి లిఫ్ట్ ఇచ్చాడు, ఎక్కా, మరిపాలెంలో దిగిపోయా. January 20 అక్కడ ఏవో ఫంక్షన్స్ అవుతున్నాయి, డాన్స్ బేబీ డాన్స్లో. 12 వరకు అయ్యాయి, అవన్నీ చూసుకొని ఉన్నా. 12 అయిపోయింది, జనాలందరూ వెళ్ళిపోయారు. అప్పట్లో ఎవడో ఒకడు వచ్చి నన్ను చాలా గట్టి కొట్టేశాడు. అప్పటికే నేను ఎవరినో తెలియదు, వాడు వచ్చి కొట్టాడు, పడిపోయా, కళ్ళు తిరిగి పడిపోయా. ఎవడో తెలియదు కూడా. ఒక ఆయన వచ్చి లేపి కళ్ళ మీద నీళ్ళేసి వాటర్ ఇచ్చింది. తర్వాత నేను వచ్చేసా. 12 అయిపోయింది, అంత అయిపోయింది. ఇంకా నిద్ర వస్తుంది, ఆకలి వేస్తుంది. అప్పుడు నాకు బండి లిఫ్ట్ ఇచ్చిన అన్నకి 5 రూపాయలు అడిగా. అన్న 5 రూపాయలు ఇచ్చాడు. 5 రూపాయలు ఇస్తే బజ్జీలు ఉంటే బజ్జీలు తినేసా. నైట్ అయిపోయాయి. ఇంకేం డబ్బులు లేవు, ఎక్కడ పడుకో తెలియదు. అక్కడ కూరగాయలు వేసే వాళ్ళు ఉంటారు. కూరగాయలు వేసే వాళ్ళ దగ్గర వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అంకెలు ఉంటాయి కదా సార్, అవునవును, బ్రౌన్ కలర్లో ఉన్న అంకెలు. ఆ అంకెల దగ్గరికి వెళ్ళి పడుకున్నా. అవి కప్పేసుకొని రోడ్డు మీద ఫ్లోర్ మీద పడుకున్నా. నా మీద పొద్దున్న మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తుడుస్తున్నారు. తుడుస్తుంటే నేను ఇలా కదులుతుంటే వాళ్ళకి ఎవరో ఉన్నారు మనిషి అనేసి లేచినాక, ఏంటమ్మా ఇక్కడ ఉన్నావు అని అడిగారు. లేదండి మా అమ్మ షాపే, మా అమ్మ ఇక్కడ ఉంచిందని చెప్పి. సో అది సర్లే ఇక్కడ వెళ్ళి పడుకో అనేసి అంటే వెళ్ళి పడుకున్నా. అప్పుడు 4:15 అయింది. అలాగా అనుకుని లేస్తుంటే ఒక అన్నకి కనిపించాడు. ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అడిగాడు. లేదు మా షాప్ అంటే, నేను ఎక్కడెప్పుడు చూడలేదు, ఎవరు నువ్వు, నీ నెంబర్ చెప్పు, మీ నాన్న నెంబర్ చెప్పు. నెంబర్ తెలియదు అనేసి అన్న. ఏం చదువుతున్నంటే 10th క్లాస్ అన్న. 10th క్లాస్ చదివితే నెంబర్ తెలియదా నీకు, నిజం చెప్పు అనేసి నెంబర్ తీసుకున్నాడు. నెంబర్ 3 నెంబర్లు టైప్ చేశాడు, ఎవరో పిలుస్తున్నారు, వెళ్ళిపోయాడు. ఇంక నేను కూడా భయం వేసి నేను ఇటు వచ్చేసా. మరిపాలెం నుంచి అలాగ నడుచుకుంటూ వచ్చి ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చా. అప్పుడు మార్నింగ్ అయిపోయింది, 8:39 అయిపోయింది. ఇంకేం చేద్దాం, నాకేం చేయాలో తెలియదు, ఆకలి వేస్తుంది, ఇంటికి వెళ్ళిపోదాం అని. మా చుట్టాలు ఉంటారు అక్కడ, వైజాగ్లో ఆరులోలో. చుట్టాలంటే మా అన్నయ్య, మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళు, మా అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళు, ఇంకా మా నాన్న వాళ్ళ రిలేటివ్స్ అక్కడే ఉంటారని అక్కడికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి అలాగే నడుచుకుంటూ ఆర్టీసీ బస్ స్టాండ్, గురుద్వార జంక్షన్, మదిలిపాలెం, అటు నుంచి అటు హనుమంత్ వాక ముందుకు వచ్చేసరికి ఒక డ్రైనేజ్ వాటర్ వెళ్తుంది.
డ్రైనేజ్ వాటర్ అలా వెళ్తుంటే అక్కడ ఒక జాంపండు అనిపించింది. ఇంకా ఆకలి ఇంతవరకు ఎప్పుడు అమ్మ నాన్నలకి ఏమీ లేకపోయినా ఆకలితో ఎప్పుడు పెంచలేదు. ఏం కావాలంటే అది ఇచ్చేవారు. అంటే తక్కువ జీవితం అయినా ఏది అడిగితే అది ఇచ్చేవారు. సో ఇంకా ఆకలి వేస్తుంది, నా వల్ల కావట్లే. అక్కడ జాంకండి అనిపించింది, చుట్టూ చూసా, ఎవడు చూడలేదు, తీసుకొని తుడిచేసి డ్రైనేజ్ వాటర్ అది. అవును, ఆకలి ముందు ఏది అంటే ఆకలి రజ్జి నాకు అప్పుడే తెలిసిపోయింది. సినిమా చూడకపోయినా ఆకలి రజ్జిని తెలుసు నాకు. సో ఇంకా ఆకలి వేసింది, తుడుచుకొని అలా తినేసా. ఇంకా నా వల్ల కాలేదు, ఇంకా వెళ్ళిపోదాం అనేసి. అప్పటికే మా ఇంట్లో అమ్మ నాన్న ఊరు వాళ్ళందరూ తిరుగుతున్నారు నీకోసం. అంటే ఇక్కడ ఇది నా ప్రాసెస్ జరుగుతుంది, బట్ బ్యాక్ ఎండ్లో నాకు ఏం జరుగుతుందో ఏంటనేది ఏం తెలియదు. ఇదంతా వెళ్ళిన తర్వాత చెప్పారు. సో ఇంక ఇంటికి వెళ్ళిపోదామని వెళ్ళిపోయా. అంటే ఆరులో వెళ్ళా, కూర్చున్నా. ఒక అబ్బాయి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నామని అని. ఏదో కూర్చున్నాను. సరే ఇంటికి వెళ్దాం పదా అనేసి తీసుకెళ్ళిపోయాడు. ఓకే. సో నెక్స్ట్ రోజు 20th పొద్దున్న బయలుదేరితే నెక్స్ట్ రోజు 21st ఆఫ్టర్నూన్ 3 o'clock వాళ్ళ ఇంటికి వెళ్ళా. అప్పటి వరకు ఆ 20 రూపాయలు నన్ను ఇక్కడ వరకు తీసుకెళ్ళిన తర్వాత ఇంకా వెళ్ళాము. వాళ్ళు ఫోన్ చేశారు ఇంటి వాళ్ళకి. సో అంతా వాళ్ళు ప్రశాంతం అయిపోయి అప్పటి వరకు అమ్మ నన్ను నేర్చుకొని అన్నకైతే జ్వరం వచ్చేసింది. అయ్యో పాప. సో ఇదంతా ఎందుకు చెప్తానంటే, ఇంత డీటెయిలింగ్ కావచ్చు, ఈ విషయం చెప్పాల్సిన పని లేదు, బట్ నేను ఎందుకు చెప్తానంటే చాలా మంది పిల్లలు ఇంట్లో అమ్మాయిలు తిట్టారని, లేకపోతే టీచర్స్ అన్నారని, చిన్న చిన్న చదువు ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే పబ్జీ బ్యాటిల్ గ్రౌండ్స్ ఆడుతున్నారు, నిన్ను మందలించారని నువ్వు డెసిషన్స్ తీసుకుంటావు. గాడ్స్ గ్రేస్ నేను దొరికిపోయాను, వచ్చేసాను. బట్ అందరికీ ఇలానే జరగాలని రూల్ లేదు. మధ్యలో ఏమైనా జరగవచ్చు. సో మధ్యలో ఏమైనా జరగవచ్చు. నీకోసమే నీ తల్లిదండ్రులు ఆలోచిస్తారు, నీకోసమే నీ టీచర్స్ అయినా ఆలోచిస్తారు. వాళ్ళు ఒకటి అన్నారు అంటే నీ కోసం మాత్రమే. స్వార్థం లేని ప్రేమ వాళ్ళ ముగ్గురిదే. అవును. గురువుది, అమ్మది, నాన్నదే. అవును. అది నువ్వు అర్థం చేసుకున్నాడు, ఈ ఆలోచనలు నీకు రావు. ఇంకోటి, ఈవెన్ టీచర్స్ కూడా, పేరెంట్స్ అయినా పిల్లల యొక్క ఆలోచనలు అర్థం చేసుకోవాలి. అంటే పిల్లల్ని అర్థం చేసుకోకుండా నువ్వు చదువు అంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రెజర్గా ఫీల్ అవుతారు. చిన్న పిల్లలకి ఏం తెలుస్తుంది? తల్లిదండ్రులు టీచర్సే కదా వాళ్ళకి చెప్పాలి. మీరే అంత ప్రెజరైజ్ చేస్తే పిల్లలు ఏమైనా అర్థం చేసుకోగలరు. సో అటు టీచర్స్ అయినా, అమ్మ నాన్న అయినా, ఇటు స్టూడెంట్స్ అయినా అందరూ అర్థం చేసుకోవాలి. మనల్ని టీచర్స్ తిట్టారు అంటే వాళ్ళు మన కోసమే అంటారు, కొట్టినా మన కోసం అంటారు. కానీ టీచర్స్ కూడా మరీ ఎక్కువగా పనిష్మెంట్స్ కాకుండా పిల్లల్ని అర్థం చేసుకొని వాళ్ళకు అనుగుణంగా ప్రవర్తిస్తే మంచిగా ఉంటుంది అంతే. సో అటు టీచర్స్, తల్లిదండ్రులు, స్టూడెంట్స్ వీళ్ళందరి కోసం ఇది చెప్పాల్సి వచ్చింది. ఓకే. మరి 10th క్లాస్ పాస్ అయ్యారా? 10th క్లాస్ పాస్ అయింది సార్. 497 వచ్చాయి. మంచి మార్క్స్ వచ్చాయి కదా. వచ్చి లాస్ట్ 3 months కూడా స్కూల్కి వెళ్ళలేదు. సో ఇది అయిన తర్వాత ఇంకా టీచర్స్ ఏదంటారనేసి వెళ్ళలేదు. వెళ్ళినప్పుడు కూడా టీచర్స్ ఇలానే అన్నారు, అయ్యో వీడికి ఏమనొద్దు అంటే మళ్ళీ వెళ్ళిపోతాడని. బట్ ఈ టైంలో ఒకేసారి నన్ను ఇది చేశారు రవిశంకర్ మేషర్. ఓకే. ఆయన చెప్పడం, ఆయన నాకు ఉండడం వల్ల నేను ఏదైనా చదవాలనే ఫీలింగ్ కూడా ఉండేది. అవును. సో ఆయన మ్యాథ్స్ టీచర్, ఆయన వల్ల నాకు 99 మార్క్స్ వచ్చాయి 100కి మ్యాథ్స్లో. అంటే మంచి టాపరే మీరు కూడా చిన్నతనం నుంచే. కాకపోతే అలా మిమ్మల్ని పోర్ట్రేట్ చేయాల్సి వచ్చింది అందరూ. అంతే. ఈ స్టోరీ ఇప్పుడు ఇలా చెప్పడానికి, ఇలా అవడానికి అది అలా జరిగింది. ఓకే. అంటే Group 2 కొట్టిన తర్వాత మళ్ళీ చెప్పుకోవచ్చు అన్నట్టు అలాంటిదే. సో ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ అలా అయిపోయింది. మరి ఎందుకు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రావాలనిపించింది? కాంపిటేటివ్ ఫీల్డ్ అంటే సార్, యాక్చువల్లీ నేను అన్నయ్య CA చేశారు, నేను CA చేద్దామని వెళ్ళా. బట్ మన వల్ల కాలేదు. అది మన వల్ల కాలేదు. అట్ ది సేమ్ టైం మన మైండ్ సెట్ కూడా కాదు. అంటే నాకేంటంటే అన్నయ్యతో కంపారిజన్స్ ఎక్కువగా ఉండే, అటు సొసైటీ నుంచి కావచ్చు, వేరే అంటే అన్ని బాగా చదువుతాడు, అన్ని బాగా చదువుతాడు, డిసిప్లైన్డ్, మంచోడు. ఇంకా అలాంటి వారితో కంపారిజన్ చేస్తారు. అందులో చిన్నవాడు అంటే ఆకతాయిగానే ఉంటారు. అవును పాపం. సో ప్రతిదాన్ని సో కంపారిజన్ చేసేసరికి నేను అన్నిలాగా ఎప్పుడైనా చదవాలి, నాకు అన్ని ఇన్స్పిరేషన్. వాడికంటే నేను బాగా ఉండాలి, లేకపోతే అన్నిలాగా చదవాలని CAకి వెళ్ళా. మన వాళ్ళు కాలేదు, మనం చేయలేమని వచ్చాం, అర్థమైపోయింది. సో డిగ్రీ చేసాం, ఏదో ఆడుతూ పాడుతూ సరదాగా వెళ్ళిపోయింది డిగ్రీ. సో డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండేటప్పుడు కొంచెం మా ఫ్రెండ్స్తో కావచ్చు కొన్ని యాక్టివిటీస్ చేయడం, ఇన్స్పైర్ ఫౌండేషన్ పెట్టి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి అప్పుడప్పుడు వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వడం, వీటన్నిటి వల్ల కొంచెం సొసైటీ అంటే ఏంటో తెలిసింది. సో ఓకే,
అన్నిలా చదవాలంటే అన్ని కానీ మంచి పేరు రావాలంటే ఏదో మంచి స్థాయిలో ఉండాలనేది నా ఆలోచన. అవును. ఇంకెందుకు యూపీఎస్సీ చదువు అనిపించింది. సివిల్స్కి వెళ్దాం, ఐఏఎస్ అవుదామని. ఐఏఎస్ అవుదామని తెప్పించి ఓకే ఏం చేయాలో కూడా తెలియదు. ఓకే. సో వెళ్ళామని పేరైతే ఉంది మైండ్ లో. ఐఏఎస్ ఒకటి పేరు ఉంది, అదొక జాబ్ ఉంది, అదైతే పెద్దది చేయాలని వచ్చేసారు. 2016 May 31. ఇక్కడికి హైదరాబాద్ వచ్చారు. ఆర్సీ రెడ్డిలో జాయిన్ అయ్యారు. యూపీఎస్సీకి జాయిన్ అయ్యారు. ప్రిపేర్ అయ్యారా మరి? స్టార్ట్ చేశారా? ప్రిపేర్ అయ్యాం. ఒక 2 months బాగా ప్రిపేర్ అయ్యాం. తర్వాత కొన్ని పుస్తకాలు ఓకే బాగా మార్చేసాయి. ఏ పుస్తకాలు? చెగువీరా మోటార్ సైకిల్ డైరీస్, అంబేద్కర్ అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్, ఓకే, నెక్స్ట్ భగత్ సింగ్ వై ఐ యామ్ ఎన్ ఎథిస్ట్. ఈ 3 పుస్తకాలు బాగా మార్చి. అంటే ఏ టైంలో చదవకూడదు ఆ టైంలోనే ఆ పుస్తకాలు చదివారా మీరు? ఎగ్జాక్ట్లీ. ఆ టైంలో చదవడం వల్లే యూపీఎస్సీ ర్యాంక్ కూడా రాలేదు. అయ్యో. అంటే అప్పటి వరకు సొసైటీ అంటే నాకు శ్రీకాకుళమే సార్. అవును. శ్రీకాకుళం తప్పించి నాకేం తెలియదు వేరే ప్రపంచం. పేదరికంలో బతికినా అది ఎలా ఉంటుంది అనేది నాకు ఎప్పుడు అమ్మ నాన్న చూపిలేదు. అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా మమ్మల్ని మంచిగానే పెంచారు. సడన్ గా ఒక్కసారి వచ్చేసరికి బయటికి సొసైటీ బాగా ఎక్స్పోజర్ అయ్యి, ఆ రోడ్డు మీద బెగ్గర్స్ కావచ్చు, వాళ్ళ సిచ్యువేషన్స్ కావచ్చు, రోడ్డు మీద పడుకుంటూ పోవడం, ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్, అన్ఎంప్లాయ్మెంట్, ఈ చైల్డ్ రిలేటెడ్ ట్రాఫికింగ్, చైల్డ్ లేబర్, పవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ చూశాను. ఇవన్నీ నేను ఎప్పుడు చూసానంటే ఈ పుస్తకాల నుంచి చూసా. ఈ పుస్తకాలు చదవటం వల్ల ఇవి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పుస్తకాలు చదవకపోతే ఇవి చూసేవాడిని కాదు. యూపీఎస్సీ బుక్స్ చూసేవాడిని. ఇవి ఎప్పుడైతే చూసానో పూర్తిగా 2016లో ప్రారంభించా. 2018 డిసెంబర్ వరకు నేను యూపీఎస్సీ చదివింది లేదు. మరి ఏం చేశారు ఈ టైం మొత్తాన్ని? సో నేను చేసిందంతా ఒకటి, ఈ సొసైటీ మారాలంటే సర్వీస్ ఓరియంటేషన్గా సోషల్ సర్వీస్కి వెళ్ళాలి, ఎన్జిఓస్ లాంటివి పెట్టాలి, అలాంటివి చేస్తూ వెళ్ళాలనిపించింది. ఓకే, సూపర్. సో దానికి ఏం చేశాను నేను, ఏదైనా మన ఆలోచనలు అవతల వాళ్ళకి చెప్తే మనతో వస్తారు. అలా చేసి ఒక 700-800 పాంప్లెట్లు కొట్టా నా ఓన్ హ్యాండ్ రైటింగ్తో. కొన్ని జిరాక్స్లు తీసుకో. ఓకే. పాంప్లెట్ ఇస్తే పట్టించుకోరు కదా అని August 15th ఒక ఫ్లాగ్ కొనుక్కున్నా, ఒక రోజ్ ఫ్లేవర్ కొన్నా. మెసేజ్ ఇద్దాం. సో నా ఆలోచనలు నచ్చితే నాతో వస్తారు. అందులోనే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కదా. వీళ్ళు కూడా మంచోళ్ళు, అంటే మంచోళ్ళు అని కాదు, వీళ్ళకి కొంచెం సర్వీస్ వస్తారేమో అనుకున్నా. దట్టు ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. గవర్నమెంట్ స్కీమ్స్ నలుగురికి చెప్పడం, సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఒక సిటిజన్గా మన రెస్పాన్సిబిలిటీ, ఒక ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న వాడిగా మన రెస్పాన్సిబిలిటీ తెలియాలి. సో ఇలా చేద్దామని యూపీఎస్సీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ స్టూడెంట్స్కి ఇచ్చా 700 పాంప్లెట్స్. 700లో 100 మంది చేస్తారులే అనుకోండి, ఫోన్ చేస్తారులే అనుకోండి. చూస్తున్నారా? చూసా, 2 రోజులు చూసా, ఒక్కడు చేయలే. నా ఫ్లవర్స్ పోయేవి, నా ఫ్లాగ్స్ పోయాయి, నా పాంప్లెట్స్ పోయాయి. అంటే వీటన్నిటికంటే నేను ఇంత అనుకొని ఇచ్చాను, ఇంత అనుకొని చేశాను. ఇదేనా మన స్టూడెంట్స్ ఐడియాలజీ? అంటే ఇదే టైం అంటే అన్ని మీరు అనుకున్నట్టు అందరు అనుకోవాలి కదా. అది నిజమే సార్. అంటే నేను ఎలా అనుకున్నంటే, నేను చదివిన నేషనల్ మూమెంట్ మీరు చదివారు, మీరు ప్రభావం అయ్యారు. మీరు ప్రభావం అయినట్టు అందరు అవ్వాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి, అంటే వాళ్ళ కుటుంబ నేపథ్యము, అవి కొంచెం ఎఫెక్ట్ చూపిస్తాయి. అవును. అంటే నేను చదివిన జాతీయ ఉద్యమమే వాళ్ళు చదివారు, నేను చదివిన భగత్ సింగ్ వాళ్ళు చదివారు, నేను చూసిన గాంధీనే వాళ్ళు చూసారు. కానీ మీ కోణంలో చదవలేదే. అలానే చదవాలనేది నా ఆలోచన. అంటే మీ కోణంలో చదవలేదు కాబట్టి వాళ్ళు ఫోన్ చేయకుండా. అఫ్ కోర్స్ సార్. అంటే నేను ఎలా ఆలోచించానంటే సార్, జాతీయ ఉద్యమం లేకపోతే ఈరోజు మనకి ఇండిపెండెన్స్ లేదు. ఇండిపెండెన్స్ లేకపోతే ఈరోజు మన ఇద్దరం ఇలా మాట్లాడుకుంటాం. మరి ఆ తర్వాత మళ్ళీ ఎలా బుక్స్ చదివారు? ఆ తర్వాత అంటే యూపీఎస్సీ కంప్లీట్ బుక్స్ మళ్ళీ ఎందుకు చదువుకున్నట్టు? ఈ బుక్స్ చదివిన మీరు, ఈ ఉద్యమాలు చేసిన మీరు, గోడ పత్రికలు వేశారు, పాంప్లెట్లు వేశారు, రిజల్ట్ రాలేదు. ఈవెన్ కొన్ని ఇండిపెండెంట్ మెంబర్స్తో కూడా పొలిటికల్ క్యాంపెయిన్స్ చేసాం. ఓకే. అంటే పాలిటిక్స్ వల్ల ఏదైనా సాధించవచ్చేమో అనుకున్నా. అడ్మినిస్ట్రేషన్ వల్ల కానీ పాలిటిక్స్ వల్ల అవుతుంది అనేది నా బలమైన నమ్మకం. అంటే ఇప్పుడు నేను అడ్మినిస్ట్రేషన్లోకి రావచ్చు, కానీ పాలిటిక్స్ వల్ల ఏదైనా సాధ్యమవుతుంది. దేశ భవిష్యత్తును మార్చేది రాజకీయాలు మాత్రమే. అంటే లెజిస్లేచర్ చేసిందే ఎగ్జిక్యూటివ్ చేస్తుంది ఎప్పుడైనా. నేను ఎగ్జిక్యూటివ్ ఇప్పుడు, బట్ లెజిస్లేచర్ చట్టాలు చేసిందే, రాజకీయ నాయకులు నిర్దేశించిందే.
కార్యనిర్వాహక వర్గం చేస్తుంది. రాజ్యాంగం కూడా అలాగే రాసింది కదా, సో రాజ్యాంగంలో రాసింది కూడా అదే. అలా అనుకున్నా తర్వాత చాలా మ్యాప్లు వేసుకున్నాం, చాలా చేసాం, ఇండిపెండెంట్ పొలిటికల్ మెంబర్స్తో క్యాంపెయిన్స్ చేసాం, కరీంనగర్ వెళ్ళి తిరిగాం, అన్నీ చేసాం. బట్ అల్టిమేట్గా వచ్చేసరికి రిజల్ట్స్ ఎప్పుడు రాలే. ఈ 2 సంవత్సరాల్లో చెగువేరా సార్ చేసిన ఫైటింగ్ టైం వేరు, భగత్ సింగ్ సార్ చేసిన ఫైటింగ్ టైం వేరు, సుభాష్ చంద్ర సార్ చేసిన ఫైటింగ్ టైం వేరు, మీరు చేస్తున్న టైం అంటే మేబీ అది కూడా ఇన్ఫాక్ట్ అయి ఉండొచ్చు సార్, ఉండొచ్చు కాదు, అది 100% ష్యూర్. వాళ్ళ పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అందరూ ఇలా ఉండాలని ఆలోచన రూల్ లేదు, బట్ కొంచెమైనా ఆలోచన ఉండాలి. కొంచెం ఉంటే బాగుండేది అనేది నా ఆలోచన. అంటే వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగానే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. అట్లీస్ట్ నువ్వు వాళ్ళంతట్లా కాకపోయినా వాళ్ళ ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళి అవే మనకు ఫండమెంటల్ డ్యూటీస్ చెప్తుంది. ఓకే, సో నేను కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ డ్యూటీస్, నా ప్రియాంబుల్, నా ఫండమెంటల్ రైట్స్ ఇవే నాకు చెప్పే. సో నేను అవి ఫాలో అవుతున్నా. అంటే అన్ని గ్రంథాల కంటే రాజ్యాంగం గొప్ప గ్రంథం. అవునవును, నేను అదే ఫాలో అయ్యా. సో ఆ ఫాలో అవటం వల్లే మేబీ ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్గా అయినా నాకు అదే పాలిటీలో నాకు 65 మార్కులు వచ్చాయి 75కి. సూపర్. సో నాకు ఆ రాజ్యాంగమే కదా నాకు ఇప్పుడు ఉద్యోగం ఇచ్చింది. సో నాకు ఉద్యోగం ఇచ్చింది, నా జీవితాన్ని ఎందుకు మార్చలేదు అనేది నా ఆలోచన అంతే. ఓకే, మరి బుక్స్ మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేశారు? అదే సార్, అంటే కాంపిటేటివ్ బుక్స్ మళ్ళీ చదవడం స్టార్ట్ చేశారు కదా. గన్ను మార్పు తీసుకురాలేదు, కేవలం నీ పెన్ను, నీ సైన్ మాత్రమే ఏదైనా మార్పు తీసుకురాగలను నేను 2019లో బలంగా నమ్మా. అంటే నా భావజాలం అటు సైడ్ ఎక్కువగా ఉండేది. తర్వాత నేను ఇటు సైడ్ రావాల్సింది ఎందుకు వచ్చిందంటే మనలాంటి వాళ్ళు సిస్టంలో ఉండాలి. మన సైన్ అనేది కొన్ని వందల మంది జీవితాలను మారుస్తుందంటే అవును 100% ఖచ్చితంగా ఇటు రావాలనిపించింది. 2019 నుంచి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశా. ఓకే, ఆ తర్వాత గ్రూప్ 1 ఒక 4 times మెయిన్స్ రాసా, మా ఏపీఎస్సి రాసా, టీజీపీఎస్సి గ్రూప్ 1 కూడా రాసా. సో ఆ ప్రిపరేషన్ నాకు ఇప్పుడు గ్రూప్ 2కి హెల్ప్ అయింది. ఓకే, అంటే ప్రత్యేకంగా గ్రూప్ 2కి చదివాను, బట్ నాకు ఇంత ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయంటే యూపీఎస్సీ గ్రూప్ 1. ఓకే, సో మన ఆలోచనలు కూడా అలా ఉన్నప్పుడు ఇటువంటి ఎగ్జామ్స్ ఈజీగా క్లియర్ చేయగలం. అంటే నేను గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాను కదా, గ్రూప్ 2లోనే ఆలోచించాలి, గ్రూప్ 1కి అయితే గ్రూప్ 1లోనే ఆలోచించాలి అనే రూల్ ఉండకూడదు. నీ పరిధి విశాలంగా ఉన్నప్పుడు ఇటువంటివన్నీ నార్మల్ అవుతాయి. ఓకే, సో అలా చదివి గ్రూప్ 2 సాధించారు. ఎస్ సార్. అంతకుముందు గ్రూప్ 1 రాసామన్నారు, ఎన్ని గ్రూప్ 1 రాశారు మెయిన్స్? సో 2018 గ్రూప్ 1 మెయిన్స్, 2022 గ్రూప్ 1 మెయిన్స్, 2023 గ్రూప్ 1 మెయిన్స్ ఏపీఎస్సి మిస్ అయినాయా? ఎస్, గ్రూప్ 1 మెయిన్స్లో అన్నీ. సో తెలంగాణ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాసా, 440 వచ్చి 1000 ర్యాంక్ వచ్చింది. ఇన్నిసార్లు మిస్ అయినాయి కదా సర్వీస్. అంటే నాకు తెలిసి మీరు మెయిన్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా నాకు జాబ్ వచ్చేస్తుంది, నేను తెలంగాణది వస్తుంది అనుకున్నా. అయ్యో, మంచి మార్క్స్ వచ్చాయి. 440 అంటే నాట్ ఏ జోక్. అంటే నేను చదువుతూ టీచింగ్ చేశాను సార్. ఓకే, సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్లో ర్యాపిడ్ రివిజన్ అని. సో నాకు వస్తుందని నా వీడియోస్ చూసిన స్టూడెంట్స్ కూడా నమ్మారు. ఓకే, నేను ఇంకా ఎక్కువ నమ్మాను నన్ను. బట్ ఫైనల్లీ రాత అనేది ఉంటుంది, ఎక్కడ ఎలా రాసి పెట్టుంటే అలాగే ఉంటుందండి. మరి ఇన్ని ఫెయిల్యూర్స్ అయినాయి కదా సార్, మరి బాధపడ్డారు? ఫెయిల్యూర్ అంటే నార్మల్ అయిపోయింది సార్. అంటే బాధ అనేది అంటే నాట్ ఓన్లీ గ్రూప్ 1 మెయిన్స్ 4 times రాసా. నేను ఏఎస్ఓ రాసా, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అది 2 సార్లు మెయిన్స్ రాసా. సో అరౌండ్ ఒక 8-9 ఫెయిల్యూర్స్ ఉన్నాయి. సో ఫెయిల్యూర్ అనేది ఇంకా నార్మల్ అయింది. అంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మనకి అలవాటు అయింది. అంటే నన్ను ఈ స్థాయికి ఇప్పుడు ఈ ఆలోచనలు కావచ్చు, లేదంటే ఇప్పుడు గ్రూప్ 2 ర్యాంక్ అనేది నాకు నార్మల్ అని చెప్పకపోయినా నేను ఈజీగా ఎందుకు క్లియర్ చేశానంటే నా ఫెయిల్యూర్స్. ఓకే, ఆ ఫెయిల్యూర్స్ లేకపోతే నాకు ఈ వాల్యూ తెలియదు. అంటే విజయం వచ్చినప్పుడు దాన్ని నువ్వు ఎంత గొప్పగా తీసుకుంటావంటే అది నీ ఫెయిల్యూర్స్ ద్వారా తెలుస్తుంది ఖచ్చితంగా. అంటే నీ ఓటమే నిన్ను ఒక పరిపక్వతతో కూడిన వ్యక్తిని మారుస్తుంది. అంటే నేను ఇప్పుడు ఇలా మాట్లాడాలన్నా భగత్ సింగ్, చెగువేరా, కలాం అన్నాడు సో మాట్లాడుతున్నానంటే నా ఫెయిల్యూర్స్. నా సక్సెస్ నేను డిఫైన్ చేయలేదు ఎప్పుడు, నా ఫెయిల్యూర్ నన్ను డిఫైన్ చేసింది. ఇన్ని ఫెయిల్యూర్స్ తర్వాత ఒక సక్సెస్ వచ్చింది కదా సార్, ఎలా అనిపించింది? అంటే నాకంటే అమ్మ నన్ను చాలా ఆనందపడ్డారు. ఓకే, నైట్ 2:21కి రిజల్ట్స్ వచ్చాయి. అవును, నేను వెయిట్ చేసి అమ్మ నాన్నలకు చెప్పలేదు రిజల్ట్స్ వస్తున్నాయని. చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు మెలుకుతూ ఉంటారు.
వాళ్ళు నిద్రపోతారులే, రిజల్ట్స్ వచ్చినప్పుడు చెప్దామనంటే నేను 12 కల్లా వస్తుందేమో అనుకున్నా. 2:21కి వచ్చి డిప్యూటీ తహసీల్దార్ వచ్చింది. వెళ్ళి వాళ్ళు నిద్రపోతున్నారు బాబు. ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లోనే. రిజల్ట్ చూసారు? ఇంట్లో. అప్పుడు ఎలా అంటే మీరే చూసుకున్నారా మీరు రిజల్ట్? నేనే చూసుకున్నా. అంటే భయం వేస్తుంది కదా రిజల్ట్ చూసేటప్పుడు. అంటే నాకు ఏదో ఒకటి వస్తుందని ఫిక్స్ అంటే నాకు వచ్చిన మార్కులకి ఏదైనా వస్తుంది, వెదర్ ఇట్ ఈస్ డిప్యూటీ తహసీల్దార్ ఆర్ ఇంకేదైనా. నాకు ఉద్యోగం వస్తుందని తెలుసు, బట్ డిప్యూటీ తహసీల్దార్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వన్స్ చూసిన తర్వాత డిప్యూటీ తహసీల్దార్లో వచ్చింది. ఇది నాదే కదా, నువ్వు 4-5 సార్లు చెక్ చేసిన తర్వాత అమ్మాయిల దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు డిప్యూటీ తహసీల్దార్ అని వచ్చింది. వాళ్ళు ఇంకా లేచి చాలా సరదా పడి నాన్న అయితే ఏడ్చారు, అమ్మ అయితే ఇంకా ఫోన్ చూసుకోవాలి సరదా పడి ఇదయ్యారంటే ఆ మెమోరీస్ ఇంకా ఎప్పటికీ రావు. అంటే నేను ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళొచ్చేమో కానీ నా లైఫ్లో వచ్చిన ఫస్ట్ సక్సెస్ మా అమ్మ నాన్నలు కూడా ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసిన సక్సెస్ అది. ఒక్కసారి వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి నేను నిద్రపోవడానికి వెళ్తే ఏ నిద్రపోతాలని నాన్నే వచ్చి తీసుకెళ్ళిపోయారు వాళ్ళ రూమ్కి. అంటే వాళ్ళకి నిద్ర రాలేదు. అవును. ఆ రోజు రాత్రి 3 గంటలకి అందరికి ఫోన్ చేసి చెప్పేశారు. 3 గంటలకి? అంటే వాళ్ళు ఆ సక్సెస్ ఎన్నాళ్ళు వెయిట్ చేశారు, 10 ఏళ్ళు. 2016 నుంచి సక్సెస్ లేదు. ఇంకా అన్నయ్య వాళ్ళకి చుట్టాలకి రాత్రి నుంచి ఫోన్ చేసుకొని 2:30కి వచ్చింది, 2:15 నుంచి ఇంకా నెక్స్ట్ రోజు నుంచి ఫోన్లు చేస్తూనే ఉన్నారు నాన్న అమ్మ. అమ్మ అయితే ఇంకా స్టేటస్లు పెడుతూనే ఉంది. ఈరోజు ఏ పేపర్లో వచ్చింది, ఈరోజు ఈ పేపర్లో ఈ స్టేటస్ ఈరోజు పెట్టే, 1 వారం రోజులు అలా స్టేటస్లు పెడుతూనే ఉంది అమ్మ. ఇంకా సొసైటీలో కూడా నిన్నాళ్ళు రాజుగాడు అని నాన్నని, రాజు నీ కొడుకు ఎంఆర్ఓ అవుతాడరా అని. డిప్యూటీ తహసీల్దార్ అయ్యానంటే నాన్నకున్న వాల్యూ వేరే. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తే నాన్నకి పలానా షాప్ ఓనర్ అని కాదు, వీళ్ళ కొడుకు డిప్యూటీ తహసీల్దార్ అయ్యాడరా నాన్న కూడా గర్వంగా వెళ్తారు. కొన్నిసార్లు బండి మీద వెళ్తారు, ఇప్పుడు నడుచుకుని వెళ్తారు. ఎందుకంటే నా కొడుకు డిప్యూటీ తహసీల్దార్ అయ్యారు అందరు చెప్పుకోవడానికి. అమ్మో చెప్పుకోనంటే నాకంటే నాన్న బిజీ. రిజల్ట్ వచ్చిన 1 వారం రోజులు నాకంటే అమ్మ బిజీ. వాళ్ళిద్దరూ బిజీ నాకంటే. సో అంటే అది నేను కళ్ళారు చూసా. ఏది సాధించలేను అనుకునే సొసైటీలో వీడు సాధించాడు అని సొసైటీ నన్ను గొప్పగా తీసుకున్నారు. అంటే సక్సెస్ రానంత వరకు వీడేమీ రాదు, సక్సెస్ వచ్చిన తర్వాత మనవాడే ఈడే మనవాడు కొడుకు అని మాట్లాడుకున్నారు. నాన్నకు కూడా ప్రౌడ్ ఫీల్ ఉంటుంది. ఇన్నాళ్ళు మనకి ఎవరు వాల్యూ ఇవ్వలేదు, ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్ అయిందంటే అంటే మండలం మనం తెలిసే ఉంటుంది. అవును, పలానా రాజు కొడుకు పలానా వాళ్ళు ఇది అన్నట్టు. ఒకనొక టైంలో మీరు చదవలేక ఇల్లు వదిలి పారిపోయారు. ఆ తర్వాత అప్పులోళ్ళు ఇది పెట్టి మన ఇంటిని తాళం వేశారు. అలాంటి స్టేజ్ నుంచి గ్రూప్ 2 సాధించి ఒక డిప్యూటీ ఎంఆర్ఓకి వచ్చినప్పుడు ఆ ప్రౌడ్ మూమెంట్ వేరే అండి. అసలు ఎవ్వరు ఊహించలేని టైం అది కదా. ఇంకొకటి సార్, యాక్చువల్లీ మా అమ్మగారి గురించి నేను ఎక్కువ ఎందుకు చెప్తానంటే, అమ్మ లేకపోతే మేము ఈ చదువు లేదు మాకు. మా అన్నయ్యని చదివించడానికి డబ్బులు లేవు మా ఇంట్లో. 3,000 ఫీజు కావాలి. అమ్మ చెవిదుద్దులు అమ్మేసి చెవిదుద్దులు అమ్మి ఆడికి 3,000 పంపించారు. సో చదువు వాల్యూ తల్లిదండ్రులు బాగా తెలుసు. అవును. అంటే వాళ్ళు ఎంత కష్టపడినా 3,000 కోసం కూడా ఏమీ లేకపోయినప్పుడు, డబ్బులే ఎవరు ఇవ్వనప్పుడు తను ఒంటి మీద తాళి కూడా తాకట్టు పెట్టి, చెవిదుద్దులు తాకట్టు పెట్టి అన్నీకి అప్పుడు పంపించింది. అన్నీ కూడా అలానే చదివాడు. అంటే వాళ్ళ ఇన్స్పిరేషనే మనకి ఇక్కడ వరకు తీసుకొస్తాయి. అంటే పలానా వాళ్ళు ఏ స్థాయి నుంచి వచ్చారు అనే దాన్ని బట్టి మనం కూడా ఇదవుతాం. అంటే వాళ్ళకి ఏమీ లేనప్పుడు మనకి చదివించారు అంతే సార్. ఈ ప్రిపరేషన్ టైంలో కూడా బాగా ఇబ్బంది పడ్డారంట కదా? చాలా సార్. సక్సెస్ లేనప్పుడు ఇంకేముంటుంది సార్, ఎవరు నమ్మరు ఒక టైం వచ్చేసరికి. కనీసం
వీడు అవుతాడు అనే ఫీలింగ్ కూడా వాళ్ళకి లేదు. అవును, చూసే చూపు కూడా అంతే సార్, పలకరించే మాట కూడా ఏదో అయినాక అబ్బో అయ్యాడు రా అనే ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి. అంటే నార్మల్ పోస్ట్ వేరు, డిప్యూటీ తహసీల్దార్, ఇంకొన్నాళ్ళు అయితే ఎంఆర్ఓ. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్ల కోసం తిరుక్కునే రోజుల నుంచి మన సైన్లే దాని మీద వస్తే ఎలా ఉంటుంది? అయ్యి ఉంటుంది ఫీల్, గట్టిగా ఉంటుంది చాలా. సో మరి ఇక్కడ దాకా బాగానే ఉంది. చాలాసార్లు మీరు గ్రూప్ 1 మెయిన్స్ రాశారు, అదేవిధంగా తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ రాశారు, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యారు. అక్కడ కూడా అంటే సక్సెస్ లేదు మనకు. ఆ టైంలో మీరు ఒక కలాం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. బేసిక్గా ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళు ఏమనుకుంటారంటే బాధపడుకుంటూ ఇంట్లో కూర్చొని ఉంటారు కదా, కానీ మీరు దానికి భిన్నంగా ఒక కలాం అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, ఒక టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేసి, అందులో విద్యార్థులకి అంటే నీలాగా నాలాగా యాస్పిరెంట్స్కి హెల్ప్ చేయాలన్న ఆలోచన క్రియేట్ చేసి క్లాసెస్ చెప్పి వాళ్ళకి హెల్ప్ చేశారు. అప్పుడు స్వీకరించారా? మరి తీసుకున్నాను సార్. అంటే నాకు బలంగా అనిపించింది మీ ఇందాక చెప్పినట్టే, టీజీపీఎస్సీ గ్రూప్ 1 ర్యాపిడ్ రివిజన్ చేసినప్పుడు స్టూడెంట్స్ నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకు అప్పుడు అర్థమైంది టీచింగ్కి ఉన్న వాల్యూ అంటే. అంటే ఈ సొసైటీలో దేనికి వాల్యూ ఉండదు టీచర్కి తప్పించి. నాకు బాగా తెలిసింది, ఓకే టీచింగ్ చేస్తే నిస్వార్థంగా ఏదైనా పని చేస్తే, నిస్వార్థం ఉండేది కేవలం టీచర్ ఒక్కరే. అవును, మేబీ ఇప్పుడు కమర్షియలైజ్ అవ్వచ్చేమో కానీ ఎడ్యుకేషన్, బట్ నిస్వార్థంగా ఉండేది టీచర్ ఒక్కరే. నువ్వు నిస్వార్థంగా పని చేసావంటే, చదువు చెప్పావంటే పిల్లలు దాన్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అది నాకు అర్థమైంది. ఆ తర్వాత నేను ఎప్పుడు టీచింగ్ చెప్దామని ఉన్నా నాకు బాగా మోటివేషన్ ఇచ్చింది అంటే, మన సక్సెస్ ఆల్రెడీ మనం డిఫైన్ చేసుకోవచ్చేమో కానీ వీడు సక్సెస్ అవుతాడని మనకు 2-3 ఉంటారు, వాళ్ళు నమ్ముతారు. మన ఫ్యూచర్ని వాళ్ళ ముందే గమనిస్తారు. నా లైఫ్లో 2 ఉన్నారు, దివ్య అండ్ ఓం నమ శివయ్య అని ఫ్రెండ్స్. యా, ఓకే. సో వాళ్ళు నేను సక్సెస్ అవుతాను నాకంటే వాళ్ళే బలంగా నమ్మారు. సో వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహమే అంటే 2018లో కలామ్స్ 100 స్టార్ట్ చేశా. కలామ్స్ 100. సో సుమా, శ్రీకాంత్ అండ్ వివేక్, వాళ్ళ ముగ్గురు లేకపోతే కలామ్స్ 100 ఆలోచన లేదు. దివ్య, ఓం నమ శివాయ లేకపోతే కలామ్స్ 100 ఆచరణలో లేదు. అంటే నా స్నేహితులు నన్ను నమ్మారు. వాళ్ళు లేకపోతే ఈరోజు కలామ్స్ 100 లేదు, మణికంఠ సార్ కూడా లేరు. అంటే మీరు అన్నారు ఇన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా నువ్వు ఎలా కలామ్స్ 100 పెట్టగలిగారు. ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళనే ఎక్కువ గుర్తింపు ఉంటుంది. అది కూడా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఒక సక్సెస్ అయిన పర్సన్స్ని చూసే విధానం వేరుంటుంది. ఒక ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ టీచింగ్లో వచ్చి చెప్పాలనుకునే పర్సన్ని చూసే విధానం వేరుంటుంది. కానీ నేను నమ్మేది ఏంటంటే సక్సెస్ అయిన పర్సన్ కంటే ఫెయిల్యూర్ అయ్యి టీచ్ చేసే పర్సన్ చెప్పేది చాలా ఎఫెక్ట్గా ఉంటుంది. అవును, ఈవెన్ నాకు ఎందుకు అనిపించింది, నేను టీచింగ్ చేశాను ఎందుకంటే నాకు ఎలా ఓడిపోవాలో తెలుసు, ఎలా ఓడిపోయారో కూడా తెలుసు, అది ఎందుకు ఓడిపోయారో కూడా తెలుసు. సో ఇక్కడ గెలిచేవాడికి ఎలా గెలవాలనేది మాత్రమే తెలుసు, వాడికి ఒకటే రోడ్ తెలుసు. నాకు ఎన్ని రకాలుగా ఓడిపోవాలనేది తెలుసు. సో నా దగ్గరికి వస్తే మీరు ఓడిపోరు, అదైతే నేను హామీ ఇచ్చా. సో వాళ్ళు నన్ను అదే నమ్మారు. ఈ సార్కి ఎలా గెలవాలో అనేది తెలుసు, దానికంటే ముఖ్యం ఎలా ఓడిపోవాలో తెలుసు, ఓడిపోయినప్పుడు ఎలా ఉండాలో తెలుసు. సక్సెస్ అయిన వాళ్ళు కొంతమంది 2 ఏళ్ళలో సక్సెస్ అవుతారు, వాళ్ళు ఐఏఎస్లు అవ్వచ్చు. కొంతమంది 5 ఏళ్ళలో ఐఏఎస్లు అవుతారు. ఇక్కడ ఐఏఎస్ లేదంటే గ్రూప్ 1 ఆర్ఎల్స్ గ్రూప్ 2 అనేది మ్యాటర్ కాదు సార్. నీ స్ట్రగల్లో నువ్వు ఎలా ఫేస్ చేసావు, ఈ ఫెయిల్యూర్స్లో నువ్వు ఎలా ఉన్నావు అనేది నేను డిఫైన్ చేస్తాను. ఇక్కడ సక్సెస్ అయ్యేవాడిని మనం చాలా గ్రేట్గా తీసుకుంటాం. మేబీ నేను సక్సెస్ అయ్యాను కాబట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు చూస్తున్నారేమో, కానీ నేను బలంగా నమ్మేది ఏంటంటే ఫెయిల్యూర్ అయ్యేవాడి కంటే సక్సెస్ అయ్యేవాడి కంటే ఫెయిల్యూర్ అయ్యేవాడి దగ్గరే ఎక్కువ మ్యాటర్ ఉంటుంది. ఖచ్చితంగా. అంటే మనం ఏదైనా నేర్చుకోవాలంటే వాడి దగ్గరే నేర్చుకోగలం. అంటే మనం అబ్దుల్ కలాం గారిని ఎందుకు అంత మంచిగా తీసుకుంటాం, ఆయన సక్సెస్ అయ్యాడు, దానికంటే ఆయన ముందు ఫెయిల్యూర్. డిఆర్డిఓ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆయన ఫెయిల్యూర్, ఫస్ట్ ఎస్ఎల్వి వెహికల్ లాంచ్ చేసినప్పుడు ఆయన ఫెయిల్యూర్. ఆయన అన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు కాబట్టి పీపుల్స్ ప్రెసిడెంట్ అయ్యాడు, అన్నిసార్లు ఫెయిల్ అయ్యారు కాబట్టి మనందరం ఆయన గురించి గొప్పగా ఈరోజు మాట్లాడుతున్నాం. అదే ఆయన ఆ ఫెయిల్యూర్స్ లేకపోతే ఆయన అక్కడితో ఆగిపోయేవారు, అటు సైడ్ వెళ్ళేవారు. ఇప్పుడు మనకి పీపుల్స్ ప్రెసిడెంట్ అయ్యేవారు కాదు. ఆయన ఆలోచనలతో కలామ్స్ 100 యూట్యూబ్ ఛానల్ నేను పెట్టేవాడిని కూడా కాదు. అంటే నాకు కలాం సార్ చాలా ఇన్స్పిరేషన్. సక్సెస్ అయ్యారని కాదు,
ఫెయిల్యూర్లో ఆయన ఎలా ఉన్నారని. నేను కూడా ఫెయిల్యూర్ నుంచే వచ్చాను. నేను ఫెయిల్యూర్లో నుంచి వచ్చాను కాబట్టే మీకు అది చెప్పగలిగాను. అది మీకు చెప్పగలిగాను. మీరు కూడా అలా ఉండకండి. ఫెయిల్యూర్లో చాలా మందికి వస్తాయి. అవును, ప్రతి ఒక్కడు ఫెయిల్ అయితేనే కదా సక్సెస్ అవుతుంది. సక్సెస్లో ఏముంది అంటే నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. పిల్ల జమీందార్లో ఒక డైలాగ్, సక్సెస్ ఏముంది, ప్రపంచం నీకు పరిచయం చేస్తుంది. ఒకసారి ఓడిపోయి చూడు, ప్రపంచం అంటే ఏంటో నీకు చూపిస్తుంది. సో నాకు ప్రపంచం అంటే ఏంటో తెలిసింది. ప్రపంచానికి పరిచయం అవ్వడం ఎక్కువ సమయం కాదు. ప్రపంచం తెలిసిన వాడికి ప్రపంచం పరిచయం ఏముంది, అంతే కదా, ఇలా అయిపోతాం. అంతే సార్. సూపర్. ఫెయిల్యూర్ అవ్వాలి అంటే అంటే ఎంత గొప్పగా ఫెయిల్ అయితే అంత గొప్పగా విజయాన్ని సాధిస్తాం. నీ చరిత్ర అంత గొప్పగా ఉంటుంది. గ్రేట్ వర్డ్స్. సూపర్. అసలు ఇవి సాధారణంగా మనం సినిమాల్లో చూస్తుంటాం, కానీ నిజ జీవితంలో మీరు చూపిస్తున్నారు. ఫెయిల్ అయ్యి సక్సెస్ అవ్వచ్చు అని మీరే నిదర్శనం అనమాట. అంతే సార్. మన ఆస్పిరెంట్స్ అందరికి 10 ఏళ్ళు ఉన్నా నేను. నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ యాక్చువల్లీ. ఓకే. సార్ 2014లో స్టార్ట్ చేశారు పార్టీ, 2024లో డిప్యూటీ సీఎం అయ్యారు. నేను 2016లో స్టార్ట్ చేశా, 26లో డిప్యూటీ తహసీల్దార్. అంటే ఆయన ఆలోచనలు చెగువీర ఆలోచనలే, భగత్ సింగ్ ఆలోచన. నా ఆలోచనలు చెగువీర భగత్ సింగ్ ఆలోచన. ఆయన దీక్షలు చేస్తారు, నేను దీక్షలు చేస్తాను. అంటే కంపారిజన్ కాదు, ప్రతి మనిషి లైఫ్ మన మీద ఇంపాక్ట్ ఉంటుంది. మంచిని తీసుకోవాలి, చెడు నీకు అవసరం లేదు. మంచిని తీసుకొని ముందుకు వెళ్ళడమే. సో ఇన్ని ఫెయిల్యూర్స్ చూశారు, ఆ తర్వాత సక్సెస్ అయ్యారు. అంటే మీరు చెప్పారు ఒక మాట, ఓడిపోవడం ఎలాగో తెలిసినోడు గెలవడం చాలా ఈజీ అని. సో ఓడిపోయి గెలిచారు కదా, ఓడిపోయి గెలిచిన ఒక గ్రూప్ 2 ఆఫీసర్గా మన వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి బుక్స్ చదవాలో చెప్పండి సార్. ఇప్పుడు పేపర్ వైజ్గా మనం గ్రూప్ 2 చూసుకుంటే మనకు ఫిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ఫస్ట్ మనం ఫిలిమ్స్ దగ్గర నుంచి వెళ్దాం. ఎలా చదివారు, ఏ బుక్స్ చదివారు, మీ టైం టేబుల్ ఎలా ఉండేది? సో ఫస్ట్ బుక్స్ గురించి మాట్లాడదాం, సార్ తర్వాత ప్రిపరేషన్ గురించి. ఎందుకంటే చాలా మంది మన స్టూడెంట్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే బుక్స్ చూస్ చేయడం పెద్ద టాస్క్ అయిపోయింది. పాపం తెలియదు, కొత్తగా వచ్చి ఉంటారు ఈ టైంలోనే. మార్కెట్లోకి ఏ బుక్ కలర్ఫుల్గా ఉంటే ఆ కలర్ బుక్ తీసుకుంటారు. ఎలా చదవాలో తెలియదు. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే, నాకు తెలిసిన స్టూడెంట్స్ చాలామంది ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు అలాగే చదువుతూ ఉంటారు పాపం. ఎగ్జాక్ట్లీ. సో మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు కొన్ని టిప్స్ చెప్తే ఉపయోగపడుతుంది కదా సార్ దానికోసం. గ్రూప్ 2 గురించి చెప్తా. బుక్ లిస్ట్ అయితే మనకి ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ప్రిలిమ్స్లో ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ అండ్ ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, అథమెటిక్ రీజనింగ్. ఏ దానికైనా ఒకే బుక్. మల్టిపుల్ బుక్స్ చదివాము అంటే దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు. లైక్ ఇండియన్ హిస్టరీ కంటే తెలుగు మీడియంలో చాలా మంది సీనియర్ సార్ బుక్ తీసుకుంటారు, అరల్స్ అబ్దుల్ కరీం సార్. ఏదైనా ఫైన్, బట్ ఒకటే బుక్, దానికి మాత్రమే టైం ఇవ్వాలి. దాంట్లో నుంచి క్వశ్చన్స్ రావచ్చు, రాకపోవచ్చు. నువ్వు ప్రాపర్గా రివిజన్ చేస్తే ఖచ్చితంగా 30లో 20 మార్కులు వస్తాయి. ఈ 2 బుక్స్ మీరు చెప్తారు అంటే తెలుగు మీడియం తీసుకోవచ్చు. ఏదైనా ఒక బుక్ సార్. తెలుగు మీడియం అయితే సీనియర్ సార్ బుక్ ఉంటుంది, అబ్దుల్ కరీం సార్ బుక్ ఉంటుంది, అండ్ ఆల్సో సార్ది ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో పూనం దలాల్ దయ్యా అని బుక్ ఉంటుంది, ఏన్షియంట్ అండ్ మిడివల్కి. ఇది గ్రూప్ 2కి, గ్రూప్ 1కి, యూపీఎస్సీకి సెట్ అవుతుంది. ఏన్షియంట్ అండ్ మిడివల్కి పూనం దలాల్ దయ్యా. దాంతోపాటు స్పెక్ట్రమ్ బుక్ ఉంటుంది, అది ఓన్లీ ఫర్ మోడర్న్ ఇండియా. ఇంగ్లీష్ మీడియంకి అయితే ఈ బుక్స్ చాలా యూజ్ అవుతాయి. అంటే నాకు ఏపీ హిస్టరీలో ప్రిలిమ్స్లో 30కి 20 వచ్చాయి. ఏ బుక్ చదివారండి మీరు? ఇవి పూనం దలాల్ దయ్యా అండ్ స్పెక్ట్రమ్ చదివారు. సో యూపీఎస్సీకి యూస్ఫుల్గా ఉండేవి, గ్రూప్ 1కి యూస్ఫుల్గా ఉండేవి కాబట్టి గ్రూప్ 2కి నేను అవే చదివా. మోస్ట్లీ రిఫ్లెక్ట్ అయ్యాయి క్వశ్చన్స్ కూడా. సో నాకు అంత పెద్ద కష్టం అనిపించలే. గ్రూప్ 2 ప్రిలిమ్స్ కష్టంగా ఉన్నా నేను ప్రాపర్ స్టాండర్డ్ బుక్స్ ఫాలో అవ్వడం వల్ల నాకు సెట్ అయింది. జియోగ్రఫీకి అయితే రమణరాజ్ సార్ బుక్ ఉంటుంది. రమణరాజ్ సార్ అది అల్టిమేట్ అండి. అది ఫైన్. అంటే కన్సైజ్ గా నీకు అన్నీ ఒకే దగ్గర ఇచ్చినప్పుడు ఇంక వేరేది అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు యూపీఎస్సీకి చదువుతున్నారంటే ఎన్సీఆర్టీ బుక్స్ ప్రిఫర్ చేయొచ్చు. అంటే బేసిక్స్ నుంచి బాగుంటాయి ఎన్సీఆర్టీస్. సో ఎన్సీఆర్టీ చదివి రమణరాజ్ సార్ బుక్ చదివినా ఫైన్, బాగానే ఉంటుంది. దెన్ ఆ తర్వాత ఇండియన్ సొసైటీకి అయితే మార్కెట్లో చాలా బుక్స్ ఉన్నాయి. బట్ వన్ థింగ్ ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ సొసైటీ చాలా మంది సోషియాలజీ అనుకుంటున్నారు. సోషియాలజీ వేరు, ఇండియన్ సొసైటీ వేరు, డిఫరెంట్. సో చాలా బుక్స్ మనకి సోషియాలజీ బేస్డ్గా బుక్స్ ప్రింట్ అయ్యి బయటకు వస్తున్నాయి.
ఇండియన్ సొసైటీ వేరు, సోషియాలజీ వేరు. సో దట్ మార్కెట్లో మీకు ఏదైతే సిలబస్ ఉందో, మీకు ఏదైతే ఈవెన్ నాట్ ఓన్లీ ఫర్ ఏపీఎస్సి, ఈవెన్ తెలంగాణ గ్రూప్ 2లో కూడా సొసైటీ 50 మార్కులు ఉంది. సో మీరు సిలబస్ని పక్కన పెట్టుకొని బుక్ని చూడండి. ఓకే, ఆ బుక్ తీసుకున్న ఏదో ఒక బుక్, మార్కెట్లో సోషియాలజీ, ఇండియన్ సొసైటీ మీద బుక్స్ ఉన్నాయి, ఏదో తెలుగు ఆర్ ఇంగ్లీష్. తీసుకున్న తర్వాత కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని చదవాలి. ఇండియన్ సొసైటీ అంటే కరెంట్ అఫైర్స్. ఎందుకంటే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే సమాజంలో మార్పులు వస్తుంటాయి. సో ఇండియన్ సొసైటీ అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగానే మన సమాజంలో మార్పులు వస్తాయి. కొన్ని కల్చర్ పరంగా ఫాలో అవ్వచ్చు. బట్ ఒకప్పుడు సతీ ఉండేది, ఇప్పుడు సతీ సాగమనం లేదు. ఒకప్పుడు గృహహింస నార్మల్ ఉండేది, ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వచ్చింది. సో మ్యారిటల్ రేప్ ఇటువంటివన్నీ మారుతున్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ ఇప్పుడు మారుతుంది. సో ఇలాంటివన్నీ కూడా సొసైటీ పర్స్పెక్టివ్లో కరెంట్ అఫైర్స్ని ఇంటర్లింక్ చేస్తూ చదవాలి. మనం సొసైటీ అంటే స్టాటిక్ అనుకుంటాం, సొసైటీ స్టాటిక్ కాదు, సొసైటీ డైనమిక్. ఇదంతా నేను ఎలా చెప్పానంటే ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో సొసైటీ చాలా టఫ్గా ఉందని చాలా మంది ఫీల్ అయ్యారు. బట్ ఎందుకు ఫీల్ అయ్యారు అంటే మనం తీసుకునే కోచింగ్ మెథడాలజీ కన్వెన్షనల్ మెథడాలజీ. కన్వెన్షన్ ఇన్ ద సెన్స్ ఒక 15 ఏళ్ళ క్రితం ఏదైతే చెప్పారో ఇప్పుడు అదే చెప్తున్నారు. తెలియకపోవడం వల్ల అది నువ్వు ఫాలో అవ్వటం వల్ల నువ్వు చేసావు. సో కన్వెన్షనల్ సార్, దట్టు వాళ్ళు టీచర్ సెంట్రిక్. నేనేం చెప్తే నువ్వు అది ఫాలో అవ్వాలి. స్టూడెంట్కి ఏది అవసరమో అది చెప్పరు. నేను స్టూడెంట్ సెంట్రిక్గా ఉండాలంట. స్టూడెంట్కి ఏది అవసరమో స్టూడెంట్ మైండ్ సెట్ బట్టి మీరు చెప్పాలి. మీకు నచ్చింది మీరు చెప్తే మేము ఎందుకు 30,000 కట్టాలి, మాకేం అవసరం. అంతే కదా. స్టూడెంట్స్ కూడా చెప్తున్నా, క్వశ్చన్ చేయండి. మన చదువు మనల్ని ప్రశ్నించాలి సార్. నేను ఖచ్చితంగా చెప్తా, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ నీకు ఏదైతే ప్రామిస్ చేశారో నీకు అది 100% ఇవ్వాలి. అది ఇవ్వనప్పుడు నువ్వు క్వశ్చన్ చేయాలి. ప్రశ్నించడం లేకపోతే డెమోక్రసీ ముందుకెళ్ళదు కదా సార్. మనం చదువుకున్న పాలిటీ అది. నీ 30,000 నువ్వు కష్టపడింది కాదు, మన అమ్మా నాన్న కష్టపడింది. వాళ్ళు కూడా ఏదో ఊరికే వచ్చేసింది కాదు. రైతు కుటుంబాలు అయితే వ్యవసాయం ఎంత చేస్తే డబ్బులు వస్తాయి 30,000. ఇంకొక వ్యాపారం అయినా, డైలీ వేజ్ వర్కర్స్ అయినా, కొంతమందికి డబ్బులు లేక అప్పులు చేసి మరి మనకి పంపిస్తారు 30,000. వాళ్ళు ఏమి చెప్పట్లేదని నువ్వు సైలెంట్ గా హాస్టల్లో కూర్చొని చదివితే యూజ్ ఏముంటుంది? వాళ్ళ జీవితాలే కదా. సో నువ్వు క్వశ్చన్ చేయాలి. నీకు ఇబ్బంది అయితే కన్స్యూమర్ కోర్టుకి వెళ్ళు. సో స్టూడెంట్స్ కొంచెం వాళ్ళు ఏం ప్రామిస్ చేశారో అది తీసుకుంటే వాళ్ళకి పెట్టిన అమౌంట్ కి యూస్ఫుల్ గా ఉంటుంది. సో దట్ స్టూడెంట్స్ కూడా అలానే ఉండాలి. ఇండియన్ సొసైటీకి బుక్స్, ఇండియన్ సొసైటీ అయితే సార్ నేను మార్కెట్ లో ఉంది తీసుకున్నా, బట్ నాకు అవేం యూస్ఫుల్ కాలేదు. టు బి ఫ్యాక్ట్ గా చెప్పాలంటే నాకు అవేం యూజ్ అవ్వదు. బట్ నాకు యూజ్ అయింది ఏంటంటే విజన్ ఐఏఎస్ ఇండియన్ సొసైటీ కరెంట్ అఫైర్స్ యూజ్ అయింది, PT 360. బట్ అదే నెక్స్ట్ వస్తుందని రూల్ లేదు. బట్ నాకు యూజ్ అయింది ఎందుకంటే యూపీఎస్సీకి నేను చూసుకోవడం వల్ల నాకు అందులో బాగానే వచ్చాయి. ఎలా చదవాలంటారు మరి ఇండియన్ సొసైటీకి? ఇండియన్ సొసైటీ సార్ వన్ థింగ్ ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ ఇండియన్ సొసైటీ, ఎవ్రీ సబ్జెక్టు మనకి సిలబస్ అనేది మెన్షన్ చేశారు. స్టిక్ టు ద సిలబస్, దెన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అది ఇండియన్ సొసైటీ కావచ్చు, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏ సబ్జెక్ట్ అయినా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ సిలబస్. ఈ రెండే బైబిల్, ఈ రెండే భగవద్గీత, ఈ రెండే ఖురాన్. ఈ రెండు చూడకుండా చాలా మంది సబ్జెక్ట్ని చదువుతారు. ఎగ్జామ్కి కావాల్సింది ఎగ్జామ్ ఓరియంటేషన్ అప్రోచ్. నువ్వు సబ్జెక్ట్ ఓరియంటేషన్ అప్రోచ్కి వెళ్తున్నావు. సబ్జెక్ట్ ఇక్కడ అవసరం లేదు. ఎగ్జామ్కి ఎంత కావాలో నువ్వు అంత చదువు. ఎగ్జామ్కి ఎంత కావాలనేది కూడా మనకి బోర్డు వాళ్ళే చెప్పారు. ఎలా చెప్పారు అంటే వన్ థింగ్ సిలబస్, సెకండ్ వన్ ఈస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ రెండు చూసావంటే నీకు ఎగ్జామినర్ మైండ్ సెట్ అర్థమవుతుంది. నువ్వు ఎగ్జామినర్ మైండ్ సెట్ అర్థం చేసుకోవాలా, టీచర్ మైండ్ సెట్ అర్థం చేసుకోవాలా? ఎగ్జామినర్ మైండ్ సెట్ అర్థం చేసుకోవాలి. సో దట్ ఎగ్జామినర్ని అర్థం చేసుకోవాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి, సిలబస్ని చూడాలి. ఈ రెండు చూసిన వాళ్ళు వాళ్ళకి ప్రిపరేషన్ కూడా అంత ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే నువ్వు ఈజీగా, స్మార్ట్గా, హార్డ్ వర్క్, ఈ మూడు ఉండాలి. స్మార్ట్ వర్క్ అంటే ఇవి చూడాలి. చాలా మంది సిలబస్ చూడరు. ఈవెన్ కేస్ స్టూడెంట్స్కి వెళ్ళి అడిగితే సిలబస్ చూసామంటే సిలబస్ చూడలేదు అంటారు. అవి చూడకపోతే నీకు ఇంకేం తెలుస్తుంది? అంతే కదా. నువ్వు సిలబస్ చూడు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడు. అలా అయితే నేను ఏపీ హిస్టరీ నాకు చాలా కొత్తది, నేను ఇంతవరకు ఎప్పుడు చదవాలి. బట్ నేను ఏపీ హిస్టరీ 20 daysలో కంప్లీట్ చేశాను. ఎలా చేశాను? 1984 నుంచి 2024 వరకు ఏపీఎస్సి వాళ్ళు నిర్వహించిన అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను పెట్టుకున్నా. దాదాపు 3,000 క్వశ్చన్స్. దీన్ని పక్కన పెట్టి సబ్జెక్ట్ సిలబస్ ఏమి ఇచ్చాడనేది చూసి
దెన్ బుక్కి వెళ్ళాను. ఈ మూడింటిని ఇంటర్లింక్ చేసి చదివాను. ఓకే, నార్మల్ థింగ్ అది అయిపోయింది. ఇంకోటి ఏంటంటే బయట దొరికే టెస్ట్ సిరీస్లు కావాలని ఇప్పుడు ఎక్కువ చేశారు. గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అలాగ అడిగారు కాబట్టి గ్రూప్ 2 మెయిన్స్లో కూడా అలా అడుగుతారని వాళ్ళు అనుకున్నారు. నువ్వు ఎగ్జామ్ నన్ను అర్థం చేసుకోవాలా, ఏదో ఒకసారి ఇచ్చారు కాబట్టి నువ్వు అర్థం చేసుకుని ఇచ్చేసావు. ఇప్పుడు చాట్ జీపీటీని ఎక్కువ వాడేసి మరి టెస్ట్ సిరీస్ చేస్తున్నారు. మొత్తం చాట్ జీపీటీ బయట. సో ఇలా చేయడం వల్ల కావాలనే ప్రిపరేషన్ హార్డ్ అవుతుంది. ఇది గ్రూప్ 2 కనే కాదు సార్, ఈవెన్ యూపీఎస్సీ కూడా టెస్ట్ సిరీస్లో చాలా ఎక్స్ట్రీమ్గా అవుతున్నాయి. నీకు కష్టపెడుతున్నారు. యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నార్మల్గా ఉంటాయి. అవును సార్, అవును. నాట్ ఓన్లీ యూపీఎస్సీ, ఈవెన్ గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా నువ్వు దాన్ని అర్థం చేసుకొని వెళ్ళాలి. కానీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్, ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన టెస్ట్ సిరీస్ని చూస్తే నీకు ఇన్స్టిట్యూట్ అర్థమవుతుంది. నీకు అర్థమవలసింది ఎగ్జామ్ని అర్థం చేసుకోవాలంటే ఇవి చూడాలి. నువ్వు ఇవేవి చూడకుండా అవి చూస్తున్నావు. ప్రాపర్గా సిలబస్ నీకు తెలియట్లేదు, ప్రాపర్గా పీవైక్యూస్ ఏంటో తెలియట్లేదు. గత ప్రశ్నలు అర్థం చేసుకుంటే కదా తర్వాత ఎలా అడుగుతారని తెలుస్తుంది. చాలా రిపీటెడ్ థీమ్స్ ఉంటాయి. ఇది యూపీఎస్సీలో చాలామంది తెలుసు. గ్రూప్ 2 కూడా రిపీటెడ్ థీమ్స్ వస్తాయి, నువ్వు అవి చూడాలి. చాలామంది డౌట్ వస్తుంది ఏంటంటే గ్రూప్ 2 ఇదే కదా ఫస్ట్ టైం పెట్టారని. రిపీటెడ్ థీమ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి? రిపీటెడ్ థీమ్స్ ఐడెంటిఫై చేయాలంటే గ్రూప్ 2 ఒకటే అవసరం లేదు. యూపీఎస్సీ చూడు పీవైక్యూస్, గ్రూప్ 1 చూడు, గ్రూప్ 2 చూడు, ఈవెన్ రిమైనింగ్ స్టేట్ పిఎస్సీస్కి సంబంధించిన ఇదే చెప్దాం అనుకుంటున్నా. మనం చదివేటప్పుడు ఓన్లీ మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రమే కాదు మనం పరిశీలించాల్సింది. పక్కన తమిళనాడు ఉంది, చాలా టఫెస్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మనం సిసిఆర్టీలో చదువుతాం. పక్కన కేరళ ఉంది, ప్లస్ తెలంగాణ ఉంది. తెలంగాణ వాళ్ళు కూడా ఈ చదవచ్చు. కర్ణాటక ఉంది. అదే సార్, ఇప్పుడు ఇండియన్ పాలిటీ కామన్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇండియన్ హిస్టరీ అందరికి కామన్ గా ఉండేది. ఈవెన్ మహారాష్ట్ర వాళ్ళకి కూడా ఇండియన్ హిస్టరీ సేమ్ సిలబస్ కూడా అంతే. ఈవెన్ మీరు జార్ఖండ్ ఇప్పుడు జేపీఎస్సీ పడింది, జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అరౌండ్ 140-150 సిలబస్ అంతా మన గ్రూప్ 1. ఇంకోటి చెప్పడా, మనోళ్ళు మొన్న గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 క్రాక్ చేసిన వాళ్ళందరూ ఇండియన్ హిస్టరీ మన ఏపీపీఎస్సీ బుక్స్ చదవలేదు, తమిళనాడు పబ్లిక్ సర్వీస్ బుక్స్ చదివారు. అంతే. సో సింపుల్ రిమైనింగ్ స్టేట్ పిఎస్సీస్ కూడా చూస్తే నార్మల్ అయిపోతుంది. నీ ప్రిపరేషన్ని మొదట్లో కొంచెం టైం టేకెన్ అవుతుంది. అవును, తర్వాత నీకు ఈజీ అవుతుంది. నాడి పట్టాలి, ఎగ్జామ్ పట్టగలిగితే అయిపోతుంది. ఒక చిన్న షార్ట్ స్టోరీ ఎలా ఉంటుందంటే సార్, అంటే ఒక స్క్వేర్ ఉన్న రాయిని ఇద్దరికి ఇస్తారు. ఇది ఇక్కడి నుంచి ఆ బౌండరీకి దాటించమని. ఓకే, ఒక పక్కన వాడు ఏం చేస్తాడు, స్క్వేర్ గా ఉన్న రాయిని అలా తోసుకుంటూ వెళ్తాడు. ఇంకోటి ఏం చేస్తాడు, అక్కడే ఉండిపోయి దాన్ని అలాగే చెక్కి రౌండ్ గా చేస్తాడు. వీడు తోసుకుంటూ వెళ్ళేటప్పుడు చాలా టైం అవుద్ది. బట్ ఈ రౌండ్ చేసిన వాడు ఇలా తోసుకుని వెళ్తే బౌండరీ వెళ్ళిపోద్ది. ఇక్కడ ఈయనకి చాలా టైం తీసుకుంది. ఈయన చాలా తొందరగా మొదలు పెట్టాడు, బట్ ఈయన చాలా లేట్గా చెక్కడానికి టైం తీసుకున్నాడు. వన్స్ మొత్తం కంప్లీట్ అయినాక ఏమైంది, చాలా ఈజీగా వెళ్ళిపోయాడు. స్టిల్ ఈయన సక్సెస్ అవ్వలేదు. ఇక్కడ హార్డ్ వర్క్ చేశాడు, హార్డ్ వర్క్ ఉంది, స్మార్ట్ వర్క్ ఉంది, సక్సెస్ అయ్యాడు. సో మనం కూడా అదే చేయాలి. అంటే అందరూ చెప్తారు స్మార్ట్ వర్క్ ఉండాలి. ఆ స్మార్ట్ వర్క్ ఏంటి ఎవడు చెప్పడు. అంటే చెప్తున్నా, మనకి ర్యాంకులు వచ్చినా అవతలోడికి ర్యాంక్ రావాలనే ఆలోచనతో మనం చెప్పాలి. అలా చెప్పినప్పుడు అంటే అందరం బాగుపడాలి, అందులో మనం ఉండాలి. అలా ఉండాలి టాపర్స్ ఎప్పుడైనా. ఓకే. సో ఈవెన్ తర్వాత వచ్చే టాపర్స్ కావచ్చు, వీడియో చూసే ప్రెసెంట్ అన్ఎంప్లాయ్గా ఉండి తర్వాత అయ్యే టాపర్స్ అయినా నిస్వార్థంగా మనం ఒకరికి చెప్పాలి. మన ర్యాంక్ పోతుంది ఏముంటుంది, ఎక్కడికి పోతుందండి. మనకు కావాల్సింది ఒకటే పోస్ట్, అంతే. మన పోస్ట్ మనకు ఉంటుంది, మన పోస్ట్ మనకుంటే చాలు, వస్తుంది. నిస్వార్థంగా నువ్వు ఏదైనా చెప్తే, స్వార్థంగా ఉంటే కలాం ఈరోజు స్టార్ట్ అయ్యేది కాదు కదా. అంతే కదా సార్. సో ఇండియన్ సొసైటీ అయిపోయింది. ఆ తర్వాత దెన్ కరెంట్ అఫైర్స్కి అయితే నేను విజన్ ఐఏఎస్ చదివేవాడిని. ఓకే, విజన్ ఐఏఎస్ది మంత్లీ మ్యాగజైన్ ఉంటుంది, లేదంటే డైలీ కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చేవారు, అది చూసేవాడిని. ఓకే. దాంతోపాటు అప్పుడప్పుడు షైన్ ఇండియా చూసేవాడిని. షైన్ ఇండియా ఏంటంటే నాకు ఒక 2 అవర్స్లో నేను మొత్తం చదివేస్తాను. 2 అవర్స్లోనే నాకు అంత పెద్ద టైం పట్టదు. అంటే ఎగ్జామ్ ఓరియంటేషన్లో నాకు ఏది ఇంపార్టెంటో తెలిసినప్పుడు షైన్ ఇండియా నాకు అంత ఎక్కువ టైం తీసుకో. అందరికీ అలా 2 గంటలు 10 గంటలు పట్టాలని రూల్ లేదు. నువ్వు ఎగ్జామ్ని అర్థం చేసుకుంటే అది ఎక్కువ టైం పట్టదు. ఓకే. ఎగ్జామ్ని అర్థం చేసుకోకపోతే దాన్ని 10 రోజులు చదువుతావు. సో నేను అప్పుడప్పుడు చూసేవాడిని, నాకు అది అంత కష్టం అనిపించదు. అదే సార్, అంటే ఫస్ట్ మనకు ఒక 7-8 థీమ్స్ ఉంటాయి. అవును. ఈ 7-8 థీమ్స్ ఏంటంటే ఏవైతే బాగా లైమ్ లైట్లు ఉన్నాయో అవి వచ్చేవి. అందులో ఎగ్జామ్ ఓరియంటేషన్లో నీకు ఏది ఇంపార్టెంట్ అనేది తెలియాలి. అది ఎలా తెలుస్తుంది,
పీవైక్యూస్ చేస్తే తెలుస్తుంది. అవును. సో నేను ముందు బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా నేను చేసుకున్నా. ఈ 10 ఏళ్ళలో నాకు జరిగింది ఏంటి, బ్యాక్గ్రౌండ్ వర్క్. నేను పూర్తిగా అన్ని పీవైక్యూస్ని అర్థం చేసుకున్నా, అన్ని ఎగ్జామ్స్ని అర్థం చేసుకున్నా, ఎగ్జామినర్ ఐడియాలజీ తెలుసు. ఓకే. అందుకనే నేను ఏదైనా గెస్ చేయగలను. గ్రూప్ 1లో ఈ క్వశ్చన్స్ ఎందుకు వస్తాయంటే ఎగ్జామినర్ అర్థం చేసుకున్నాను కాబట్టి వస్తాయి. ఈవెన్ ఇప్పుడు టీచింగ్ చెప్పే చాలా మంది టీచర్స్ 70% క్వశ్చన్స్ నేను చెప్పినవే వస్తాయి అంటారు. ఎందుకు వాళ్ళు చెప్పినవి వస్తున్నాయి అంటే వాళ్ళకి తెలిసినవి కాదు, ఎగ్జామ్ అర్థం చేసుకున్నారు కాబట్టి వస్తాయి. సో మీరు అదే చేయాలి. ఇక్కడ ఎవ్వరికి గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు సార్. మనకి చెప్పే టీచర్ కూడా గొప్పవాడు కాదు, మనకి చెప్పే టీచర్కి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చింది, పీవైక్యూస్ని చూసి పట్టారు కాబట్టి వచ్చింది. సో అది మీరు పట్టుకోవాలి. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు టీచరే, నీకు నువ్వు టీచరే. అవును. నిన్ను నువ్వు అర్థం చేసుకుంటే నీలోని నీకు ఉంటాడు, వాడిని నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు కూడా టీచర్. అది మనం అర్థం చేసుకోక వేరే ఇన్స్టిట్యూట్స్ అని వేరే టీచర్స్ అని వెళ్తాం. అఫ్ కోర్స్ టీచర్ ఉండాలి, టీచర్ ఉండకూడదు, గురువు ఉండాలి. ఆ గురువు కూడా ఉన్నతంగా ఉండాలి, ఉత్తమమైన వాడు ఉండాలి, ఎఫోర్డబుల్ గా ఉండాలి, యాక్సెసిబుల్ గా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఎఫోర్డబుల్ యాక్సెసిబుల్ లేకుండా ఫీజు ఎక్కువ తీసుకొని అలా ఉంటే వాళ్ళు కూడా గురువు అనిపించుకోరు, స్టూడెంట్స్ కూడా ఎవరు సరైన వాళ్ళు అనేది మీరు కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఏదో యూట్యూబ్లో మోటివేషన్ వచ్చిందని వాళ్ళు మనకి ఇన్స్పిరేషన్ కాదు, పూర్తిగా అర్థం చేసుకొని జాయిన్ అవ్వాలి. మనం కట్టే 10,000కి కూడా వాళ్ళు ఆన్సరబుల్గా ఉండాలి, వాళ్ళు అకౌంటబుల్గా ఉండాలి. అసలు కోచింగ్ ఇంపార్టెంట్ అని అంటారా? తీసుకోవాలా కోచింగ్? కోచింగ్ అందరికీ వర్తించదు సార్, కొంతమందికి అవసరం ఉంటుంది. స్పెషల్లీ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్కి అయితే నేను తీసుకోమని చెప్తా. ఓకే. అండ్ గ్రూప్ 2కి కోచింగ్ అవసరమా అంటే ఒక మంచి మెంటర్ని చూసుకోవాలి. ఓకే. వెదర్ ఆయనకి డబ్బులు ఇస్తావా ఇవ్వా, ఆయన తీసుకుంటారా లేదనేది సెకండరీ, కానీ ఏం చదవాలి, ఎలా చదివితే మంచి మార్కులు వస్తాయి, ఇలాంటి వాళ్ళు దొరికితే నువ్వు 1 ఇయర్లో ర్యాంక్ తెచ్చుకోగలవు. ఓకే. వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వాలి. నీకు మెంటర్ ఉండడం మ్యాటర్ కాదు, ఆయన చెప్పింది ఫాలో అవ్వాలి. అంటే కొంతమంది మన స్టూడెంట్స్, ఐ మీన్ నేను కూడా ఒక స్టూడెంట్గా ఉండేటప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు నాకు ఏదైనా అన్నారంటే నేను తీసుకోను, దెన్ ఆయన మంచోడు కాదు, అది ఉండకూడదు. నువ్వు ఒకరిని నమ్మావు అంటే వాళ్ళు మంచోళ్ళు, నిస్వార్థంగా నీకు చేస్తున్నారు, నీకు యాక్సెసిబుల్గా అకౌంటబుల్గా ఉన్నారు అంటే వాళ్ళు నమ్ము. ఓకే. ఖచ్చితంగా వాళ్ళని మంచి వేలోనే తీసుకెళ్తారు. దట్టు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళు నేను మంచి స్థాయిలోకి తీసుకెళ్తారు వాళ్ళు నమ్మినప్పుడు. ఏదో మెంటర్ ఉన్నాడు, ఆయన చెప్పిన మాట వినట్లేదు, ఇంక యూజ్ ఉండదు. మరి కరెంట్ అఫైర్స్ సైన్ ఇండియా మ్యాగజైన్ ఒకటి ప్లస్ మన విజన్. మరి పేపర్ రీడింగ్ ఏం లేదా? పేపర్ నేను చదువుతాను సార్. అది ఈనాడు పేపర్లో నేను ఏం చదవకపోయినా ఒకవేళ ఈనాడు పేపర్ చదివితే ఎడిటోరియల్ పేపర్ చదువుతాను. ఓకే. అంటే స్పెషల్లీ ఫర్ గ్రూప్ 1 తెలుగు మీడియంలో చదివే వాళ్ళకి అది చదవమని చెప్తా. ఓకే. ఎడిటోరియల్ పేజ్ ఏది చదివినా చదవకపోయినా ఎడిటోరియల్ పేజ్ చదవాలి. హిందూ అయినా నేను చదువుతాను. హిందూ నాకు యాక్చువల్లీ ఏంటంటే సార్, హిందూ పేపర్ని చాలా ఎక్కువ టైం తీసుకుంటారు, 1.5 hours. నీకు క్రక్స్ ఏంటని తెలిసిందంటే, అంటే అందులో ఉన్న సారాంశం ఏంటనేది నువ్వు అర్థం చేసుకుంటే దానికి అంత ఎక్కువ టైం ఇవ్వాల్సిన పని ఉండదు. ఓకే. ఇంకోటి ఏంటంటే సపరేట్గా ఎడిటోరియల్ ఇచ్చినవి అన్నీ మళ్ళీ నోట్ మేకింగ్ చేసుకుంటాం. అవన్నీ నోట్ మేకింగ్ అవసరం లేదు, నువ్వు ఆల్రెడీ నోట్ మేకింగ్ చేసుకున్నావు యాజ్ పర్ సిలబస్ ప్రకారం. ఈ ఎడిటోరియల్ ఏవైతే వచ్చాయో దీన్ని వాల్యూ యాడెడ్గా పెట్టుకోవాలి అంతే. అంతేగాని దీనికి సపరేట్గా నోట్ మేకింగ్ చేస్తే ఇంత బుక్ అవుద్ది, ఆల్రెడీ నీకు ఎంత బుక్ ఉన్నాయి, ఇదెంత అయితే ఇంత అవుతుంది, దీనివల్ల యూజ్ ఏముంటుంది? అంతే కదా. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు రివిజన్ చేయాలి, నువ్వు రివిజన్కి ఎంత పెట్టావంటే మొత్తం రామ్ అవుతుంది. ఓకే. సో ఎప్పుడైనా ఇంతే నోట్స్లు ఉండాలి, ఇంతదైనా నువ్వు ఇంత చేసుకోవాలి, అప్పుడు మాత్రమే రివిజన్కి యూజ్ అవుతుంది, అప్పుడు మాత్రమే ఎగ్జామ్ వెళ్ళే ముందు నీకు స్ట్రెస్ ఉండదు. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇంత బుక్ చదివితే స్ట్రెస్ వస్తుంది, ఇంత బుక్ చదివితే స్ట్రెస్ ఉండదు. సో ఇంతదైనా ఇంత చేసుకోవాలి, అలా నోట్ మేకింగ్ చేసుకోవాలి. సో కరెంట్ అఫైర్స్ అలా ప్రిపేర్ అయ్యేవారు. ఆ తర్వాత మెంటల్ ఎబిలిటీ నేను అంత ఎక్కువగా ఏం చేయలేదు సార్. నాకు మ్యాథ్స్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో నేను జస్ట్ రీజనింగ్ అంటే నేను గుడ్ లక్ లేస్ చేస్తుంటా. ఓకే. అవి ఆన్సర్లు రైట్ అవుతాయి. ఓకే. సో నేను ఎక్కువ టైం కూడా దానికి పెట్టను, ఎందుకంటే నాకు రానిది దాంట్లో ఎక్కువ పెట్టినా నాకు ఎక్కువ మార్కులు రావు. నాకు తెలుసు నాకు ఏ దాంట్లో ఎక్కువ వస్తాయి, నేను దానికి టైం పెట్టుకుంటా. సో ఫిలిమ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? టోటల్ ఓవర్ వ్యూ చూసుకుంటే ఫిలిమ్స్ ఎలా పాస్ అయితే ఈజీగా ఫిలిమ్స్ నుంచి బయటపడవచ్చు గ్రూప్ ఏపీ? వన్ థింగ్, ప్రిలిమ్స్ అయితే మనకి సబ్జెక్ట్స్ 5 ఉంటాయి. రెండోది ఏంటంటే
ప్రయారిటీ బేస్డ్గా చదవాలి. ఓకే. నువ్వు దేంట్లో స్ట్రెంత్ ఉన్నావు అనేది, దేని నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి అని. నువ్వు స్ట్రెంత్లో ఉండేవి మార్కులు తక్కువ రావచ్చు ఎగ్జామ్లో. సో దట్ అలాంటి వాటికి ఎక్కువగా టైం ఇవ్వకూడదు. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ ఉంది, దానికి టైం ఇవ్వాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి నువ్వు ఎంత టైం ఇచ్చినా ఎక్కడి నుంచి అడుగుతాడో తెలియదు. సో దట్ దాని ప్రయారిటీ వెనక్కి పెట్టు. ఫస్ట్ ఇండియన్ హిస్టరీ, దెన్ ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ, దెన్ తర్వాత సొసైటీ, తర్వాత కరెంట్ అఫైర్స్, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. అంటే అది నాకు మాత్రమే వర్తించింది, నీకు వర్తించాలని లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఏది ఫాలో అవ్వాలి అని చెప్తే ప్రయారిటీ బేస్డ్గా చదవాలి. ఒకటి మార్కులు బట్టి, రెండు నీకున్న ఇంట్రెస్ట్. రీజనింగ్ యాప్టిట్యూడ్ చేశారనుకోండి, అది గ్రూప్ 2కి యూజ్ అవుద్ది, గ్రూప్ 1కి యూజ్ అవుద్ది. ఇఫ్ ఇన్ కేస్ సబ్ ఇన్స్పెక్టర్ మీరు ప్రిపేర్ అయితే అది యూజ్ అవుతుంది. సో దట్ మీకు సబ్ ఇన్స్పెక్టర్ బాగా ఇంట్రెస్ట్ ఉందంటే అది చదువుతూ ఇది కూడా చేయొచ్చు. సో దట్ దాన్ని బేస్ చేసుకుని ప్రయారిటీ ఇచ్చుకోవాలి. సో ప్రయారిటీ బేస్డ్ ఏదైనా ప్రయారిటీ ఒకటి ఉండాలి. కన్సిస్టెన్సీ మ్యాటర్స్. కన్సిస్టెన్సీ లేకుండా అంటే రోజుకి కొంతమంది 14 గంటలు చదువుతారు, ఇంకొంతమంది 14 చదివిన వాడు నెక్స్ట్ రోజు 10 చదువుతాడు, తర్వాత 6 చదువుతాడు, నెక్స్ట్ రోజు రెస్ట్ తీసుకుంటాడు. సో అలా ఉండకూడదు. 6 గంటలు చదివినా చాలు, డైలీ 6 గంటలకి చదువుకో. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూర్చోవడమే. ఇష్టం ఉన్నా లేకపోయినా అలా కూర్చోవాలి, పుస్తకం ముందు పెట్టాలి, చదవాలి. రోజు అది అలవాటు అవ్వాల్సిందే. ఎందుకంటే నువ్వు ఒక కురుక్షేత్రంలో ఉన్నావు. సో ఈ కురుక్షేత్రంలో నువ్వు ఈ 18 రోజులు యుద్ధం చేయాలంటే ముందు నుంచి సన్నద్ధం అవ్వాలి. ఆ సన్నద్ధం అవ్వాలంటే కన్సిస్టెంట్ గా ప్రిపేర్ అవ్వాలి. ఈ రోజు వచ్చి రేపు కొట్టేస్తానంటే అవ్వదు. అంటే ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి తెలియదు సార్. ఇలాంటి వాతావరణంలో ఇంత హై కాంపిటీషన్ ఉన్న దాంట్లో నువ్వెంతో కష్టపడాలి. అలానే గుడ్డిగా కష్టపడుకో. సో ఫిల్మ్స్ మీకు ఎన్ని వచ్చాయి? మార్క్స్ తెలియదు సార్, బట్ నాకు ఫైన్ బాగానే వచ్చేసి. అంటే మీకు ఓవరాల్ గా అనిపిస్తుంటది కదా, నాకు 70 వచ్చేస్తాయి, మనకు క్వాలిఫై అయిపోతామని. అంటే కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంది, 18 మార్క్స్. 150కి 18 ఉంది, 1:100 తీయడం. నెగిటివ్ మార్కింగ్ ఉంది. పడిపోయారు చాలా మంది. అంటే పేపర్ లెవెల్ చాలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. దట్స్ వై 1:100 తీశారు. నాకైతే ఫైన్, నాకు 70 వచ్చాయి. యూపీఎస్సీ గ్రూప్ 1 చదవడం వల్ల గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్ అనేది నార్మల్ అయింది. ఎగ్జామ్ హాల్ ట్రిక్స్ ఏమైనా యూస్ చేశారా? అంటే ఎగ్జామ్ టైంలో అంటే సార్ వన్ థింగ్, నేను ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చాలా పీస్ఫుల్గా వెళ్తా. నేను పీస్ఫుల్గా వెళ్ళానంటే ఎగ్జామ్ క్లియర్ చేస్తాను అని నాకు తెలిసిపోతుంది. నేను గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెయిన్స్కి చాలా ఇదయింది, ప్రొటెస్ట్లు అయ్యేవి. ఎగ్జామ్ అవుతుందా లేదనే తెలియని సిచ్యువేషన్లో ఈవెన్ ఎగ్జామ్ 10 రోజుల ముందు మా అమ్మగారికి కొంచెం పెద్ద యాక్సిడెంట్ అయింది. అయ్యో. సో అమ్మగారు తిరుపతిలో ఉన్నారు, నేను హైదరాబాద్లో ఉన్నా. అమ్మ హాస్పిటల్ ఉందా? సో అమ్మ హాస్పిటల్ ఉన్నారు, మేజర్ సర్జరీ అయింది, రాడ్ వేసారు. సో నేను అటు ఎగ్జామ్ అవుతుందా లేదనేది ప్రొటెస్ట్లు అవుతున్నాయి. అమ్మకి అక్కడ ఇదైంది అనేది. ఎగ్జామ్కి వెళ్ళే ముందు అమ్మ వచ్చింది, అమ్మని కలిసి నేను 9 గంటలకు ఎగ్జామ్ వెళ్ళా. ఎగ్జామ్ హాల్కి వెళ్ళారు. సో నాకు ఎగ్జామ్ హాల్కి వెళ్ళక ముందే నాకు ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంది, నేను ఎగ్జామ్ క్లియర్ చేయగలను. సో దట్ ఆ మైండ్ సెట్ అవసరం. పేపర్ ఎలా ఉన్నాయి, నేను మంచిగా పెర్ఫామ్ చేస్తాను అంతే. నాకు వచ్చినా రాకపోయినా నేను పీస్ఫుల్గా ఉంటా, అదే విధంగా ఉంటా. ఎగ్జామ్లో పీస్ఫుల్గా ఉంటే మనం ఎగ్జామ్ చాలా ఈజీగా క్లియర్ చేయవచ్చు. చాలా మంది టెన్షన్గా ఫీల్ అవటం వల్ల ఎగ్జామ్ క్లియర్ చేయలేరు. ఈవెన్ చాలా మంది ఈవెన్ నాకంటే మంచిగా చదివిన వాళ్ళు క్లియర్ చేయలేరు. ఎందుకు చేయలేదంటే ఎగ్జామ్ హాల్ ప్రెషర్. ఎగ్జామ్ ప్రెషర్ అంటే ఇప్పుడు నేనేమి గొప్పవాడిని అని కూడా చెప్పను, ఎందుకంటే నాకంటే గొప్ప వాళ్ళు క్లియర్ కాలేదు. సో వాళ్ళు ఎందుకు క్లియర్ కాలేదంటే ఎగ్జామ్ హాల్ స్ట్రాటజీ, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కదా, నెగిటివ్ ఎక్కువగా పెట్టడం. ఫిలిమ్స్ కి ప్లస్ మెయిన్స్ కి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కదా. మరి ఫిలిమ్స్ కి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు మీరు? యాక్చువల్లీ మనకి ప్రిలిమ్స్ లో 150 మార్క్స్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో నేను అరౌండ్ 90 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. 90 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. ఎందుకంటే పేపర్ లెవెల్ చాలా హెవీగా ఉంది. సో దట్ నేను రిస్క్ తీసుకోవాలనుకోలేదు. నాకు తెలిసినవే పెట్టాలనుకున్నా ఒకటి. ఇంకోటి ఏంటంటే 50 ఉన్నవి మాత్రం నేను ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది రైట్ అవ్వడానికి. 25% అంటే నాకు 3 ఆప్షన్స్ తెలియదు, ఒక ఆప్షన్ తెలిసిందంటే నేను రిస్క్ తీసుకోను. 4 ఆప్షన్లు తెలియకపోతే అసలు పట్టించుకోను. ఆ క్వశ్చన్ నేను చూడండి, స్కిప్ చేయాలి. నాకు తెలియకుండా నేను పెట్టానంటే అనవసరంగా నా మార్క్స్ నేను నెగిటివ్లోకి తీసుకెళ్ళాను. 1 మార్క్ పోవడం కాదు, దాంతోపాటు ఇంకో 0.5 పోతుంది. మొత్తంగా 1.25 ఒక దీన్ని అటెంప్ట్ చేశానంటే తెలియంది చాలా వరకు నెగిటివ్కి వెళ్తుంది. సో దట్ చాలామంది ఏం చేస్తారంటే నెగిటివ్ మార్క్ని హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నారు, ర్యాంక్ రావాల్సిన వాళ్ళు కూడా రాలేకపోతున్నారు. ఓకే. సో దట్ నేనేం చేశా,
100% తెలిసి నువ్వు ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తాం, 75% తెలిసింది అటెంప్ట్ చేస్తా, 50-50 తెలిసినవి లాస్ట్లో అటెంప్ట్ చేస్తా, 25% తెలిసింది 0% తెలిసింది రిస్క్ తీసుకోను. అది మరీ అవసరం అనుకుంటే తీసుకుంటా కానీ లేదంటే అసలు వాటిని టచ్ చేయను అసలు. సో దీనివల్ల ఏమైందంటే నాకు నెగిటివ్ మార్కింగ్ చాలా తక్కువ ఉంటుంది. 90 పెట్టా, నాకు అరౌండ్ ఒక 70-75 వరకు రైట్ అయ్యాయి. రిమైనింగ్ 15 అఫ్ కోర్స్ తప్పు ఉంటుంది, 50-50లో గెస్ చేసిన. సో దీనివల్ల ఏమవుతుందంటే నెగిటివ్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఆప్షన్ ఎలిమినేషన్ యూజ్ చేయాలి. సో చాలామంది అన్ని ఆప్షన్స్ చూస్తారు, బట్ ప్రాపర్గా నువ్వు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తే అన్నీ చూడాల్సిన పని ఉండదు. దీనివల్ల టైం కూడా సేవ్ అవుతుంది. ఓకే, ఫిలిమ్స్ క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అయ్యారండి? ఆ తర్వాత మెయిన్స్కి ఉండే సబ్జెక్ట్స్ తక్కువ సార్, ఎందుకంటే మనకి పేపర్ 1లో ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, పేపర్ 2కి వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఏపీ ఇండియన్ ఎకానమీ. సో దట్ నాకేంటంటే పాలిటీ నేను టీచింగ్ చేస్తా, పాలిటీ నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నేను దానికి ఎక్కువగా పెట్టాల్సిన పని రాలేదు. పెట్టినా నాకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, నేను చదువుకుని పోయేవాడిని. ఏపీ హిస్టరీ నాకు పూర్తిగా కొత్తది. ఈవెన్ నేను గ్రూప్ 1కి చదివి ఉండొచ్చేమో కానీ అంత డెప్త్గా చదవాలి. గ్రూప్ 2 అనేది చాలా డెప్త్గా వెళ్తారు MCQs కాబట్టి. సో నేను దానికి ఏం యూజ్ చేశా, ఒక అన్న వాళ్ళు బుక్ రాయడం స్టార్ట్ చేశారు స్పెషల్లీ ఫర్ ప్రీవైక్యూస్. నాకు పిలిచారు. సో నాకేమైనా హెల్ప్ అవుతుందని నేను వెళ్ళా. ఒక 10 రోజులు వాళ్ళతోనే నేను కూర్చున్నా. ప్రీవైక్యూస్ అన్నీ నాకు వచ్చేసాయి. ఫ్రీగా మనకి సోర్స్ దొరికింది, అన్ని సోర్సెస్ దొరికాయి. దెన్ మనకి ఇంకేం అవసరం, అంతే కదా. పీవైక్యూస్ ఒక 3000 పీవైక్యూస్ చూసా. ప్రతి దాంట్లో అంటే చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్, సబ్ టాపిక్ వైజ్ ఇలా డివైడ్ చేసుకున్నారు. దీనివల్ల ఏమైంది, ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నాడో అర్థమైంది. 10 రోజులు ప్రాపర్గా పీవైక్యూస్ చూసా. 20 రోజుల్లో 30 రోజుల్లో మొత్తం బుక్ చూసి మొత్తం ఎలా అడుగుతున్నారు, ఎలా మెటీరియల్ ఎలా ఉన్నది అదంతా చూసి హైలైట్ చేసుకున్నా. పీవైక్యూస్ని ప్రాపర్గా హైలైట్ చేసుకున్నా. నాకు స్టాండర్డ్ బుక్లో జోగినాయుడు సార్ బుక్ తీసుకున్నా. ఆ జోగినాయుడు సార్ బుక్లో పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని హైలైట్ చేశా. ఎందుకు హైలైట్ చేశానంటే నాకు కనిపించాలి, నేను బుక్ తీసానంటే ఇది పీవైక్యూస్ అని తెలియాలి. నేను మిగతా వాటికంటే దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని నాకు అర్థం. సో దానివల్ల నాకు ఈజీ అయిపోయింది. 30 రోజులు గట్టి కొడితే 40 రోజుల్లో ఏపీ హిస్టరీ నాకు నార్మల్ అయిపోయింది. ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, మనం కూడా చేయగలం. అందులోనూ ఈవెన్ పేపర్ని సెట్ చేసే ఐడియా కూడా నాకు వచ్చేసింది. నేను అందుకే ఎక్కువగా దానికి భయపడాల్సిన పని కూడా లేకపోయింది. ఇండియన్ పాలిటీ అంటే అలా ప్రిపేర్ అయ్యింది. నార్మల్గా లక్ష్మీకాంత్ బుక్ తీసుకునేవాడిని, టీచింగ్ చెప్పడం, వీటి వల్ల అది నార్మల్ అయింది. దానికి కూడా పీవైక్యూస్, యూపీఎస్సీ పీవైక్యూస్ బాగా హెల్ప్ అయ్యాయి. యూపీఎస్సీ పీవైక్యూస్ వల్ల ఏమైందంటే సబ్జెక్ట్ని ఇంకొంచెం లోపలికి వెళ్ళేవాడిని. బట్ మనకి గ్రూప్ 2 మెయిన్స్లో పైన అడిగారు. సో దట్ దానివల్ల అంత కష్టం అనిపించలే. అది 60 ఇది 60 రావడం వల్ల నాకు ఈజీ అయిపోయింది. ఏపీ హిస్టరీ 60 వచ్చాయి, ఇండియన్ పాలిటీ 60 వచ్చాయి. సో దట్ దానివల్ల కష్టం అనిపించలేదు. పేపర్ కూడా నార్మల్గా అనిపించింది. దాని ఆ తర్వాత సెకండ్ పేపర్కి వచ్చేసరికి చాలామంది డీవియేట్ అయ్యారు. ఆ పేపర్లో ఏంటంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్లో మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చాయి. అందరూ పిఐబి నుంచి వచ్చాయని ఫీల్ అయ్యారు. అఫ్ కోర్స్ పిఐబి నుంచి వచ్చాయి కూడా. నేనేం చేసా, నాకు యాక్చువల్ విజన్ చదవటం వల్ల విజన్ వాడు పిఐబి కూడా యాడ్ చేస్తాడు. నాకు అది హెల్ప్ అయింది. సో నేను పిఐబికి ఎక్కువ టైం తీసుకోవాలనిపించలే. నాకు బేసిక్స్, కాన్సెప్ట్స్, ఫౌండేషన్ నాకు కావాలి. అవి వస్తే కరెంట్ అఫైర్స్ నేను నార్మల్గా అర్థం చేసుకోగలను. నేనేం చేసా, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ బేసిక్స్ మీద పెట్టా. నాకు ఇవి వస్తే మిగతా ఎలాగైనా చేసుకోగలను. కరెంట్ అఫైర్స్ నేను విజన్ చదువుతున్నా కాబట్టి నాకు సమస్య లేదు. నేను పిఐబిని టచ్ చేయాలి అసలు. ఎందుకు టచ్ చేయలేదంటే అందరూ చేస్తున్నారని, ఎలా అడుగుతున్నాడు అనేది, ఎక్కడి నుంచి అడుగుతున్నాడని నాకు అర్థమైంది. సో విజన్ వాడు పిఐబిని కవర్ చేస్తాడు, కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తారు. సో దట్ అన్నిటిని కవర్ చేసినప్పుడు మళ్ళీ సపరేట్గా పిఐబి చదివి కరెంట్ అఫైర్స్ చదవాల్సిన అవసరం నాకెందుకు. సో నేను అంత రిస్క్ తీసుకోలేదు. నా ప్రిపరేషన్ చిన్నగా ఉండాలి. సో దట్ విజన్ ఐఏఎస్ ఉంది, అది తీసుకున్నా. మేజర్గా రవి పి అగ్రహరి బుక్ ఉండేది, దాంతోపాటు PMFIS ఇంగ్లీష్ బుక్ ఉండేది. ఇవి చూడటం వల్ల నా బేసిక్స్, ఫౌండేషన్ ఇవి నాకు స్ట్రాంగ్ అయ్యాయి. సో అందులో కూడా నేను మంచిగానే పెర్ఫామ్ చేశాను. అరౌండ్ అవి కూడా 55 to 60 వచ్చాయి. ఎకానమీ అంటే నితిన్ సింఘానియా బుక్ ఉండేది. అది చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది, స్పెషల్లీ ఫర్ ఇంగ్లీష్ మీడియం అయితే. ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా చదవచ్చు.
తెలుగు మీడియం స్టూడెంట్స్ చాలామంది భయపడతారు ఏంటంటే ఇంగ్లీష్ చదవాలనిపించుకోరు. నేను తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే అంతవరకు నువ్వు ఇంగ్లీష్ చదివితే నీకు ఈజీ అనిపిస్తుంది, నీలో ఉన్న భయమే నేను ఆపిస్తుంది. సో నేను నితిన్ సింఘానియా చదవడం నాకు అది ఈజీ అయింది. అది ఇండియన్ ఎకానమీకి నార్మల్ అయిపోయింది. దెన్ ఆ తర్వాత ఏపీ ఎకానమీకి వచ్చేసరికి నేను సోషియో ఎకనామిక్ సర్వే చదివా. బట్ నాకు అది కూడా బల్కీ అనిపించింది, అది చదవాలి. బట్ దానికంటే ఆర్సి రెడ్డి వాళ్ళు ఎగ్జామ్ ముందర ఒకటి బుక్ చేశారు, మొత్తం కన్సైజ్గా స్వర్ణాంధ్ర డాక్యుమెంటు, సోషియో ఎకనామిక్ సర్వే, అరౌండ్ ఒక 200 పేజీలు అంతే. నేను మిగతా అన్ని పక్కన పెట్టేసా, ఏపీ ఎకనామిక్ అది ఒకటి తీసా. నాకేంటంటే నా ప్రిపరేషన్ ఎంత తక్కువైతే అంత చేయాలి, నేను ఎక్కువ చదవాలనిపించుకోవట్లేదు. ఇవే నేను గుర్తుపెట్టుకోవాలి. సో దట్ నేను ఏం చేయాలి, ఏపీ ఎకానమీ నుంచి చేయబడిగినా నాకు ఇదే, ఇది తప్పించి ఏది అడిగినా నేను నా కామన్ సెన్స్ని వాడుకొని పెట్టుకుంటాను అంతే. మిగతా నేను ఏం చేయను. ఇది ఒకటి ఉంది, ఇంతే బుక్ ఏపీ ఎకానమీకి. ఇండియన్ ఎకానమీకి ఇంత బుక్. అది నేను మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడం వల్ల అది నాకు నార్మల్. 1 డే ఇచ్చినా నేను రివిజన్ చేస్తాను నితిన్ సింఘాని. ఇండియన్ పాలిటీ అంటే చదివిందే, ఏపీ హిస్టరీ ఆల్రెడీ కొట్టిన పిండిలాగా పీవైక్యూస్ చేయడం, మల్టిపుల్ టైమ్స్ చదవడం వల్ల అది నార్మల్. సో దట్ నాకు ఈ మూడు సబ్జెక్ట్స్ వల్ల కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ 3 ఎలా వచ్చినా 150 దాటే వస్తాయి, అసలు తగ్గవనేది నాకు మైండ్ సెట్లో ఫిక్స్ అయిపోయింది. సో ఆ తర్వాత మిగతాది సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, దీన్ని నేను పిఐబి చూడలేదు. సో దట్ నాకు ఎక్కువ బర్డెన్ లేదు. సో నాకు బర్డెన్ ఏంటి, ఈ చిన్న కరెంట్ అఫైర్స్, వీళ్ళు పెట్టే భయం నాకు భయం. నేను పిఐబి చదివా, నువ్వు చదివావా లేదా? నేను చదవలేదు, నాకు చదవాలనే ఆలోచన కూడా లేదు. ఇంత పిఐబిలు చదివారు ఒక్కొక్కరు. నాకు చాలా బాధ అనిపించింది. అంటే మీరు ఏం చేస్తున్నారు, ఒక దగ్గర అలా ఇచ్చాడని ఇప్పుడు అలా ఇస్తాడని రూల్ ఉండదు కదా. సో అఫ్ కోర్స్ ఎవరి ప్రిపరేషన్ వాళ్ళదే, బట్ మనం ఏం చేయలేం. సాధ్యమైనంత వరకు నీ ప్రిపరేషన్ ఎంత సులువుగా చేసుకుంటే అంత తొందరగా సక్సెస్ వస్తుంది. ఇప్పుడు విజన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్తో పాటు ఏదైనా బుక్ చదివారు స్టాండర్డ్గా సైన్స్ అండ్ టెక్నాలజీ? రవి పి అగ్రహారి చదివా. ఎందుకంటే గ్రూప్ 1కి అది యూజ్ అయింది కదా, ఈ యూపీఎస్సీకి కూడా యూజ్ అయింది. ఇంకోటి యూపీఎస్సీ సివిన్ చౌదరి క్లాసెస్ వినేవాడిని, శివిన్ సార్ ఐఆర్ఎస్ ఆఫీస్, చాలా బాగుంటాయి. సో తను ఎస్ఎన్టీ నాకు బాగా అనిపించేది. సో ఎస్ఎన్టీ చూసేవాడిని, ఎన్విరాన్మెంట్ కూడా నార్మల్, పిఎంఎఫ్ఐఎస్ కూడా చూసేవాడిని. సో దట్ మనకి రానిది కాబట్టి కొంచెం ఎక్కువగా టైం ఇవ్వాలి అంతే. వచ్చిన దానికి ఎక్కువ టైం ఇవ్వకూడదు. మనకేంటంటే వచ్చింది ఎక్కువ చదువుతాం, రానిది వదిలేస్తాం. నేను రానిది కొంచెం ఎక్కువ టైం ఇచ్చి వచ్చింది నార్మల్ చేశాను. అంటే దాని నుంచి 100 మార్కులు ఈజీగా వస్తాయని తెలిసినప్పుడు దానికి ఎందుకు నువ్వు ఎక్కువగా ఇవ్వాలి? దీని నుంచి కదా నీకు రావట్లేదు, ఇది కదా నీకు సమస్య, దీనికి కొంచెం టైం ఇవ్వు. దానికి టైం ఇచ్చా, దాంట్లోనే బాగానే వచ్చాయి. సో అల్టిమేట్గా గ్రూప్ 2 క్లియర్ అయింది. సార్ మనం మాట్లాడుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు స్మార్ట్ వర్క్ అంటున్నారు కదా, అసలు స్మార్ట్ వర్క్ మీరు ఎలా చేశారు? స్మార్ట్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్లోనే ఇది ఒక భాగం. మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్ మంచిగా ఉండాలంటే మంచి స్లీప్ ఉండాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నా ఎగ్జామ్ లేకపోతే నా సిచ్యువేషన్స్ ఏదైనా, నేను 7 గంటలు మంచిగా పడుకో, 7 అవర్స్ నిద్రపోతే నేను ఏదైనా చేస్తాను. 7 అవర్స్ కంపల్సరీ ఖచ్చితంగా. నేను ఎప్పుడు మిడ్ నైట్ ఉండి చదవడం అవేం చేయను, నాకు నిద్ర ఉండాలి. 7 గంటల నిద్ర ఉంటే ఏదైనా చేయొచ్చు. సో మంచి స్లీప్. దెన్ ఆ తర్వాత ఈ స్మార్ట్ వర్క్ వచ్చేసరికి ఇందాక చెప్పినట్టే ఏ దానికైనా సిలబస్, ఈ 2 తప్పించి నేను ఏది చేయను. వెదర్ ఏ ఎగ్జామ్ అయినా, నేను సియూఈటీ రాసా, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ, ఆల్ ఇండియా 21st ర్యాంక్ వచ్చింది నాకు. ఏ సబ్జెక్ట్ రాశారు? సోషల్ వర్క్. టిస్లో వచ్చింది, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్, బట్ వెళ్ళలేదు. సో దాంట్లో నాకు ర్యాంక్ రావడానికి కూడా రీజన్ సోషల్ వర్క్, సోషియాలజీ, మనకుండే సబ్జెక్ట్ సొసైటీ. సో దాన్ని కూడా నేను ఏం చేసా, దానికి సంబంధించిన పీవైక్యూస్ తీసా. ఆ పీవైక్యూస్ వల్లే నేను దాన్ని క్రాక్ చేసా, ఎక్కువ ప్రిపరేషన్ లేకపోయినా. ఏ ఎగ్జామ్కైనా స్మార్ట్ వర్క్ అంటే పీవైక్యూస్, సిలబస్ మాత్రమే. వీటిని మనం ఎంత మంచిగా చూస్తామో మొదట్లో కష్టమైన తర్వాత ఈజీ అయిపోతుంది. ఇవి చూడకపోతేనే చాలామంది హార్డ్ వర్క్ చేస్తారు, బట్ అల్టిమేట్గా రిజల్ట్స్ రాదు. సో రిజల్ట్స్ రావాలంటే ఈ రెండింటిని నీ స్మార్ట్ వర్క్ వాడుకోవాలి. 3వది మెంటల్ హెల్త్. నీ మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోయినా నువ్వెంత నాలెడ్జ్ ఉన్నా సాధించలేవు, సాధించినా నువ్వు అనుకున్న ఫీల్డ్లో ఎక్కువ కాలం రాణించలేవు. సో దట్ మెంటల్ హెల్త్, ఈ 2 స్మార్ట్ వర్క్.
ఇవి ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. ఓకే, అంటే మీరు ఎక్కువ చెప్పేది PYQs ఒకటి గట్టిగా చేయాల్సిందే, సిలబస్ ఆ తర్వాత సిలబస్ పైన మనకు పట్టు రావాలి. అంతే, అంటే సిలబస్ ని బట్టి పట్టాలి, నిద్ర లేపి అడిగినా చెప్పాలి. ఓకే, అసలు మనం ఒక పుస్తకాన్ని చూసినప్పుడు మనకి ఇది సిలబస్ లో ఇది ఉంది, ఇది చదవాలి అని చెప్పగలగాలి. అప్పుడే అది మంచి పుస్తకమా కాదని నువ్వు చెప్పగలవు. ఓకే, ఇప్పుడు నేను ఒక పుస్తకాన్ని మంచి పుస్తకం అని ఎందుకు చెప్తున్నా, లేకపోతే మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు, ఎందుకంటే నేను అది క్రాక్ చేయగలిగాను కాబట్టి మీరు అడుగుతున్నారు. సో అదే మీరు అదే చేయాలి. ఓకే, ఎవరైనా అంతే కదా. ఇప్పుడు సక్సెస్ ఫార్ములాస్ లో ఇవి మ్యాండేటరీగా ఉండాల్సిందే. మీ డే ప్లాన్ ఎలా ఉండదు సార్? అంటే మీరు మిడ్ నైట్ చదవని అంటున్నారు, నాకు 7 hours స్లీప్ అవర్స్ కావాల్సి అంటున్నారు, మరి మీ ప్లాన్ ఎలా ఉండేదండి? యాక్చువల్లీ డే ప్లాన్ మొత్తం ఎలా ఉండేది? నాకు మా 2 ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాను, దివ్య అండ్ ఓం. స్టడీ హాల్ ఉంటుంది, ఏదైనా 7 hours స్లీప్ ఉంటుంది. ఓకే, వాళ్ళు నాకు ఖచ్చితంగా 5:30-6 మధ్యలో ఫోన్ చేస్తారు. మార్నింగ్ 5:30-6 మధ్యలో నేను లేస్తా. ఓకే, కష్టమైన లేస్తా, అంటే అది ఎవ్రీడే 5:30-6 or 6:30 బిట్వీన్ ఈ 1 hour లోనే లేస్తా. ఓకే, ఇంకా బ్రష్ మొత్తం ఇచ్చేసుకుని స్టడీ వెళ్ళిపోతా. మళ్ళీ 8:30కి రూమ్కి వస్తా, మళ్ళీ ఫ్రెష్ అయ్యి స్నానం చేసి టిఫిన్కి 10కి వెళ్ళి 12:30 or 1. ఓకే, మళ్ళీ రూమ్కి వచ్చి వంట చేసుకోవడం, 2:30కి మళ్ళీ స్టడీ హాల్కి వెళ్ళడం, 5 వరకు చదవడం, ఒక 1 hour బ్రేక్, దెన్ ఆ తర్వాత 6 to 8 స్టడీ, 8 to 8:30, 8:45 వరకు డిన్నర్, దెన్ ఒక 1 hour చదివి 10:30లో పడుకుని. అంటే అరౌండ్ మార్నింగ్ 2 + 2.5 + 3 + 2 అంటే 10 hours వచ్చేదా? 10 hours అంటే ఇది రఫ్గా 10, బట్ మనం ఫోకస్డ్గా చదివేది ఒక 6 to 7 hours ఫోకస్డ్గా ఖచ్చితంగా 6 to 7 hours రెగ్యులర్గా చదివేటోళ్ళు. ఖచ్చితంగా. మరి మార్నింగ్ అవర్స్ ఏ చదివేటోళ్ళు, ఏ సబ్జెక్ట్ చదివేటోళ్ళు? నాకు యాక్చువల్లీ వాళ్ళ టైం టేబుల్ వేసేవారు. ఎవరు? దివ్య అండ్ ఓం. ఓకే, దివ్య టైం టేబుల్ వేస్తా, అంటే ముగ్గురం ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళి దివ్య టైం టేబుల్ వేస్తుంది, నేను వీళ్ళకి క్లాస్ చెప్తాను. ఓకే, ఓం ఏమో వింటారు, వీళ్ళిద్దరూ వింటారు. సో ఇలా ఉండేది. ప్లానింగ్ కూడా ఒక టైం టేబుల్ వేసుకున్నాం, ఒక 30 daysకి ప్రాపర్ ప్లాన్. ఈరోజు ఏం చదవాలి, ఈ పూట ఏం చదవాలి, 30 days ముందే ప్లాన్ వేసుకుంటాం, దానికి అనుగుణంగానే చదివేవాళ్ళం. ఓకే, అంటే మార్నింగ్ ఏం చదవాలి ఏంటి అనేది అంతా ప్లానింగ్. ఓకే, తను ప్లానింగ్ చేస్తుంది, దాని ప్రకారం క్లాసులు మేమే చెప్పుకుంటాం, వినుకోవడం మేము. మామూలుగా ఏ సబ్జెక్ట్ అంటే హార్డ్ సబ్జెక్ట్ చదువుతామంటారు? హార్డ్ సబ్జెక్ట్ అంటే నేను ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీ చదివేవాడిని. మరి కొంతమంది ఏంటంటే మార్నింగ్ అవర్స్ చికాకు పుట్టకుండా డే మొత్తం సాపిగా సాగడానికి ఏదైనా సింపుల్ సబ్జెక్ట్ చదివాళ్ళం సార్ అంటారు. ఉంటుంది సార్, అంటే అది ఇండివిజువల్స్ ఒపీనియన్, అంటే అందరికీ అలా రూల్ ఉండదు కదా. సో నేను కొన్నిసార్లు కష్టమైన చదివాను, ఇంకొన్నిసార్లు బాగా బోర్ కొడుతుంది కదా, అప్పుడు ఇష్టమైన చదువుతా. ఇంకా బోర్ కొడితే ఈనాడు పేపర్ తెస్తా. ఓకే, మంచి సుఖంగా చదివితే ఈనాడు పేపర్ అంతటిని. అంటే నాకు అదొక ఫీల్ వస్తుంది. ఈనాడు పేపర్ చదివితే, ఎడిటోరియల్స్ చదివితే మనం ఏదైనా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి కావచ్చు, అలాంటి వాటికి ఈనాడు ఎడిటోరియల్ పే చాలా బాగుంటుంది. అంటే ఒక విషయం మీద నీకు పూర్తి అవగాహన వస్తుంది. ఈవెన్ ఆన్సర్ రైటింగ్ రాయాలన్నా అది యూజ్ అవుతుంది. సో దానివల్ల అయితే ఈనాడు చదువుతా. కొన్నిసార్లు ఇంట్రెస్ట్ పోతే హిందూ పేపర్ తెస్తా పొద్దున్న టైంలో. అయితే కష్టమైన చదువుతా, కొన్నిసార్లు మూడు బాగోపోతే ఇష్టమైన చదువుతా, మరీ ఇంట్రెస్ట్ లేకపోతే ఈనాడు పేపర్ తెస్తా, లేదంటే హిందూ పేపర్ చేస్తా. ఒకవేళ ఎకనామిక్ సర్వే అలాంటివి వస్తే ఎకనామిక్ టైమ్స్ తెచ్చుకుంటా. అందరికీ ఇలా ఉండాలని రూల్ లేదు సార్, బట్ నాకు మనకు వర్కౌట్ అయినట్టు అందరికీ వర్కౌట్ అవుతుంది, ఎస్పెషల్లీ డే ప్లాన్ అనేది. మీ సక్సెస్ మంత్రం అంటే ఏమంటారండి? సక్సెస్ మంత్రం అంటే మంచి స్నేహితులు సార్, రెండోది కన్సిస్టెన్సీ, ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయడం, అంతే. ఈ మూడే. మంచి స్నేహితులు ఉంటే ఏదైనా సాధించవచ్చు, అదైతే నేను చెప్తాను. అంటే సక్సెస్లో ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్. మొత్తం ప్రశాంతంగా ఉంటుంది, అంతే సార్. అంటే మంచి కుటుంబం, మంచి స్నేహితులు, మంచి సమాజం, ఇవి చాలు ప్రశాంతంగా బతకడానికి. మంచి మనుషులుగా ఉండాలంటే ఈ మూడు ఉండాలి. సో నాకు బై గాడ్స్ గ్రేస్ ఎక్కడికి వెళ్ళినా మంచి వాళ్ళే ఉంటారు నా ఫ్రెండ్స్. అంటే వీళ్ళిద్దరనే కాదు, శ్రీకాంత్, వివేక్ అండ్ సుమా అని చెప్పా. వాళ్ళ వల్ల నాకు మంచి ఆలోచనలు వచ్చాయి. కలామ్స్ 100 అనేది స్టార్ట్ అయింది వీళ్ళ వల్ల Group 2 వచ్చింది. సో మంచి స్నేహితులు నాకు దొరికారు ఎక్కడికి వెళ్ళినా. సో ఈ బేసిక్గా సోషల్ మీడియాలో ఉండడం వల్ల, అంటే మీరు టెలిగ్రామ్
హ్యాండిల్ చేస్తారు ఛానల్ని, ప్లస్ యూట్యూబ్ ఛానల్ని హ్యాండిల్ చేస్తున్నారు. బేసిక్గా బాగా డిస్టర్బ్ అవుతుంది, ప్రిపరేషన్ కొంచెం అటు ఇటు అవుతుంది అని బయట అంటుంటారు కదా, మరి మీరు ఎలా హ్యాండిల్ చేశారు? నేను స్పెషల్లీ సోషల్ మీడియా అనేది డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. అటు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అవును. నాకు ఇన్స్టా లేదు, రీసెంట్గా ఇన్స్టా ఓపెన్ చేశాను. ఓకే. టెలిగ్రామ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ యూజ్ చేస్తా. యూట్యూబ్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ వాడేవాడిని. ఓకే. బట్ ఎప్పుడైతే ఇందులోకి వచ్చానో ప్రాపర్గా గైడ్ చేయాలనే ఉద్దేశంతోనే ఏదో టెలిగ్రామ్ అండ్ యూట్యూబ్ ఓపెన్ చేశాను. ఓకే. నాకు ఈ టెలిగ్రామ్ యూట్యూబ్ ఏంటంటే అది నాకు ఒక హాబీ. ఓకే. హాబీ కంటే నేను ఒక సమాజానికి మంచి చేయాలన్నప్పుడు నాకు ఈ రెండు పనికొచ్చాయి. అంటే చాలామంది అంటారు సోషల్ మీడియాని నేను పూర్తిగా వదిలేసా, సోషల్ మీడియాని దూరం పెట్టాలని. అది లేకపోతే నేను ఈరోజు కలాం సండట్ పెట్టేవాడిని కాదు, నేను మీకు తెలిసేవాడిని కాదు. సోషల్ మీడియాని సరిగ్గా వాడుకోవాలి సార్. అంటే ప్రతిదాన్ని వదిలిపెట్టేయడం మంచిది కాదు. దేన్ని ఎంతవరకు తీసుకోవాలో నువ్వు అంతే తీసుకోవాలి. టెలిగ్రామ్ నేను ఎలా హ్యాండిల్ చేయాలనుకున్నా అలానే చేస్తున్నా. నేను స్టూడెంట్స్కి గైడ్ చేయాలి, స్టూడెంట్స్ని సరైన ట్రాక్లోకి తీసుకెళ్ళాలి. వాళ్ళని రాంగ్గా డివైడ్ చేయడానికి చాలా దొరుకుతున్నాయి టెలిగ్రామ్లో. అలా తీసుకెళ్లకుండా నేను ఇటు సైడ్కి తీసుకురావాలంటే నాకు ఇది అవసరం. దేంతో వాళ్ళు చెడిపోతున్నారో దాంతోనే వాళ్ళకి మార్పు చేయాలి. సో నేను అదే చేస్తున్నాను. ప్లస్ మనకు మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందంటే టెలిగ్రామ్ దొరుకుతుంది, యూట్యూబ్లో దొరుకుతుంది, చాట్ జీపీటీలో. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, దాన్ని నువ్వు ఎలా వాడుకోవాలనుకుంటే అలానే వాడతావు. అందులోనూ నీకంటూ విచక్షణ ఉంటుంది. అంతే కదా. అది నువ్వు కోల్పోయినప్పుడు దేవుడు వచ్చి చెప్పినా నేనేం చేయలేదు. సో నీకంటూ విచక్షణ ఉండాలి. సోషల్ మీడియాని దూరం పెట్టమని చాలామంది చెప్తారు, ర్యాంకులు కూడా చెప్తారు. నేనైతే ఒకటి చెప్తాను, సోషల్ మీడియా ఉండాలి, దాన్ని సరిగ్గా వాడుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో అదే చెప్తుంది. ఇప్పుడు నీకు ప్రపంచంలో తెలియాలి, ప్రతి విషయం తెలియాలి. ఒక మనిషిగా ఎదగాలి, నువ్వు ర్యాంకర్గా ఎదగడం కంటే మనిషిగా ముందు తెలుసుకోవాలి. మరి మీరు ఫైనల్గా నోట్స్ రాసుకున్నారా, షార్ట్ నోట్స్, లేదంటే ఉన్న బుక్స్ని చదివారా? అంటే చెప్తున్నప్పుడు మీరు ఏమంటున్నారంటే ఇంత పెద్ద ఉన్న బుక్స్ని మనం ఇంతే చేసుకోవాలన్నారు, మీరేమైనా షార్ట్ నోట్స్ చేసుకున్నారు? ఏపీ హిస్టరీకి నేను షార్ట్ నోట్స్ చేశాను. నాకు అది మంచిగా యూజ్ అయింది రివిజన్కి. నేను అరౌండ్ ఒక 60-70 పేజీలో చేశాను. ఓకే. సో ఇంత బుక్ నేను ఇంతే చేశాను, పీవైక్యూస్ చేసి చేశాను. సో అది యూజ్ అయింది. ఇంకోటి ఏంటంటే పాలిటీ నేనేం బుక్ చేయలేదు. ఓకే. నాకు అది నార్మల్. ఓకే. బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం బుక్ చేసుకోవాల్సిన పని లేదు. ఎస్పెషల్లీ ఫర్ పాలిటీలో నాకు అది యూజ్ అయింది. రిమైనింగ్ ఎకానమీ నేను చేసుకున్నాను. నాకు మీ ఆర్సి రెడ్డి ఎంత బుక్ ఇచ్చినా దాన్ని నేను ఎంత చేసాను మళ్ళీ. ఓకే. నాకు అది యూజ్ అయింది. సైన్స్ అండ్ టెక్నాలజీకి చిన్నగానే చేశా. సో నాకు షార్ట్ నోట్స్ యూజ్ అయింది. అది గ్రూప్ 2కి యూజ్ అయింది, గ్రూప్ 1 మెయిన్స్కి కూడా నేను షార్ట్ నోట్స్ వేసుకున్నాను. సో షార్ట్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, రివిజన్కి నీకు యూజ్ అవుతుంది. చిన్న సబ్మిషన్ ఏంటంటే సార్, మీ షార్ట్ నోట్స్ ఇస్తే మన భీష్మ ఆస్పిరెంట్స్కి ప్లస్ మన వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, నేను కొన్ని పీడిఎఫ్స్ ఉన్నాయి, అవి మీకు పంపిస్తాను. సార్ మీరు అందరి దగ్గర అడుగుతున్నారు కానీ నోట్స్ అయితే అందుబాటులో లేదు సార్ అంటున్నారు. కొంచెం మీరు ముందు నేను నోట్స్ ఇస్తాను, మీ మన సబ్స్క్రైబర్స్కైనా మన స్టూడెంట్స్కైనా ఏదైనా. సబ్స్క్రైబర్స్ కదా, అందరికీ ఫ్రీనే అండి. మనం అంటే నోట్స్ ఓకే, వాళ్ళకి ఏమైనా గైడ్గా కావాలన్నా సజెషన్గా కావాలన్నా మనం ఫర్దర్గా ముందుకెళ్ళి కూడా చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టూడెంట్స్కి ఏది యూజ్ అయినా మనం చేద్దాం. థ్యాంక్ యూ అండి. ఈ బిజీ షెడ్యూల్లో నాకు అయితే జూమ్ ఉంది కదా, ఫోన్ నుంచి అంటే ఫోన్ కాల్ చేశాను మీకు, సార్ రండి సార్ అనగానే అయ్యో నలుగురికి ఉపయోగపడుతుందండి నా ఇంటర్వ్యూ అనుకుని ఇక్కడ దాకా వచ్చి భీష్మ అకాడమీకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.